మొన్న శనివారం రోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన, అలాగే ఆదివారం ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురితమైన వీకెండ్ కామెంట్ బై ఆర్కే, కొత్త పలుకు, వీటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అనవసరపు రాద్ధాంతం, రాజకీయ స్వప్రయోజనాల కోసం చేస్తున్న రాద్ధాంతం, మ్యూజిక్ కాకుండా స్వప్రయోజనాల కోసం చేస్తున్న రాద్ధాంతం, వీటితో పాటు పోయిన పరువుని కాపాడుకోవడానికి ఎత్తుకున్న టాపిక్ డైవర్షన్. ఈ డైవర్షన్ టాక్టిక్స్ కోసం మా ఎండి గారు రాసిన వీకెండ్ కామెంట్ బై ఆర్కేని అస్త్రంగా వాడుకునే ఒక కుటిల యత్నానికి తెరదీసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అప్పటికే మావిగన్ పేరుతో చేసిన ఒక ప్రతిపాదనని జగన్మోహన్ రెడ్డిని సోషల్ మీడియా బట్టలిప్పేసింది భయంకరంగా. నాకు తెలిసి నేను ఒకసారి చెప్పాను, మళ్ళీ చెబుతున్నా, ఈ డిజిటల్ మీడియా, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఈ ఫేస్బుక్లు, ట్విట్టర్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంత దారుణంగా ట్రోల్ అయిన నాయకుడు మరొకడు లేరు ఈ దేశంలో. అత్యంత దారుణంగా ఒక మనిషికి ఎన్ని వైకల్యాలు ఉంటాయో అన్ని రకాలుగా ఆడేసుకున్నారు. అదే అందుకే చెప్తున్నా, బట్టలు ఇప్పేసి నగ్నంగా నిలబెట్టేశారు నడి రోడ్డు మీద సోషల్ మీడియాలో. అది ఏ స్థాయిలో జరిగింది అంటే, తన సొంత సోషల్ మీడియా వాళ్ళు కూడా కౌంటర్ చేయలేనంతగా, కౌంటర్ చేయడానికి వాళ్ళకు కూడా మనసు రానంతగా, ఎందుకంటే మనోడు చేసింది కరెక్ట్ కాదని వాళ్ళు కూడా నమ్మారు కాబట్టి. దీంతో ఒక్కసారిగా మావిగం తుస్సుమనడం, అది బూమెరాంగ్ అవ్వడం, దీని నుంచి ఎలా బయటపడాలా అని నీలి మీడియాలో, కూలి మీడియాలో జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేశారు. అయినా లేగల. అనుకోకుండా మా ఎండి రాధాకృష్ణ గారు తన వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో వైసీపీ నేతలకి కాస్త హితబోధ చేసే ప్రయత్నం చేశారు. బాబు మీరన్నా కాస్త ఇంటిగ్రిటీ చూపించండి, చెప్పిందల్లా డూడు బసవన్నలాగా తలలోపడం కాదు, ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలని చెప్పే ప్రయత్నం చేస్తే దాన్ని ఆసరాగా చేసుకొని ఈ 3 రోజులుగా చూస్తున్నాం కదా, ఆయన మీద పర్సనల్ అటాక్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి హెడ్ ఆఫీస్ మీద నిన్న హైదరాబాద్లో అటాక్, ఇవాళ ఏపీలో ఆంధ్రజ్యోతి కార్యాలయాల మీద ఇవాళ ధర్నాలు, మాటలు, బూతులు. ఓకే, ఇదంతా చేశాడు. ఇదంతా చేసేసి ఇవాళ ఆయనే మాట్లాడాడు. ఎక్కడ మాట్లాడారు? తాడేపల్లిగూడెం నియోజకవర్గ మరి వాళ్ళు కార్యకర్తలు, సమన్వయకర్తలు, ఏదో ఒక గ్రామ కమిటీలో సంథింగ్ మీటింగ్. ఆ మీటింగ్కి కొంతమందిని పిలిచి అక్కడ మాట్లాడారు. క్లియర్గా అర్థమైపోతుంది ఆ మీటింగ్ పెట్టింది దీనికోసమే, రాధాకృష్ణ గారి మీద మాట్లాడడం కోసం ఒక వేదిక కావాలి కాబట్టి ఆ వేదిక ఒకటి ఫిక్స్ చేసుకున్నారు. ఒకటి తప్పులేదు. రెండవది మావిగన్ గురించి, అమరావతి గురించి కూడా మాట్లాడడానికి ఇంకొక వేదిక. అందుకని తాడేపల్లిగూడెం కార్యకర్తల సమావేశం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆయన మాట్లాడుతుంటే సహజంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే రేవంత్ రెడ్డి గారు కానీ, మోదీ గారు కానీ, ఎవరైనా ఏ పార్టీ అధ్యక్షుడైనా లేకపోతే ఎవరైనా బహిరంగ సభల్లో మాట్లాడుతుంటే జనం ఈలలు కొట్టడం, కేరింతలు, అది గోల, అది ఓకే. కానీ 4 గోడల మధ్యన లిమిటెడ్ కార్యకర్తలతో 100 మందినో 200 మందినో పిలిచి మాట్లాడుతున్నప్పుడు అక్కడ కూడా ఈలలో కేరింతలు కొట్టారు, నువ్వు మాట్లాడిన దానికి చప్పట్లు కొట్టారు అంటే, ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి పార్టీ అధ్యక్షుడిగా మీరు మాట్లాడుతుంటే అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు కూడా వినిపించినంతగా వాళ్ళు ఈలలో గోలలో చప్పట్లు కొడుతున్నారు అంటే, మరి దాన్ని డిసిప్లిన్ అంటారా, లేకపోతే వేలం వేరు అంటారా, లేకపోతే అదుపు తప్పిన
ఏదో పదం వాడతారు, అదుపు తప్పిన గ్యాంగ్ అనుకోవాలా? మరి అంత టూ మచ్చా? మీరు చెప్పేది వాళ్ళు వినడానికి కదా వచ్చారు, మీరు చెప్పేది వాళ్ళు వినాలి కదా. సరే, అది రాధాకృష్ణ గారిని తిట్టారా, లేకపోతే చంద్రబాబుని తిట్టారా, లేకపోతే ఇంకొకరిని తిట్టారా, ఆడాళ్ళని తిట్టారా, మగాళ్ళని తిట్టారా, ఇంకేమైనా తిట్టారా, అది కాదు కదా. మీరు ఏం చెప్పినా వినడానికి కదా వాళ్ళు వచ్చారు. అది అంతమంది ఉన్నారండి, ఇప్పుడు చూపించిన విజువల్లో కనపడారు కదా, 100 మంది కూడా ఉంటారేమో. ఓకే, వాళ్ళు కూడా అరుపులు కేకలు గోల పెడితే ఏం వాల్యూ ఉన్నట్టు మీ మాటలకి, మీ నాయకత్వానికి? కావాలంటే ఒక బయట వినిపిస్తాను, ఆ అరుపులు గోలేంటో మీరు కూడా వినండి దయచేసి. ఒకసారి ప్లే చేయండి జగన్మోహన్ రెడ్డి గారు బయట. ఇంకొక ఆయన ఆంధ్రజ్యోతి ఆయన నుంచి ఆయనకు ఎంత బాధనో, దోచుకునేది, పంచుకునేది, తినుకునేది కట్ అయిపోతుంది అని చెప్పి ఆయనకి ఎంత బాధ. వైఎస్ఆర్సీపీ శ్రేణులందరి మీద అన్యాయమైన మాటలు, దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు. అసలు నిజం చెప్పాలంటే నేను ఇదే రాధాకృష్ణకి చెప్తా ఉండా, నువ్వు అన్న మాటలు రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చినాక నిన్ను వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల భార్యలంటే నీకు అంత అలుసుగా కనిపిస్తుందా రాధాకృష్ణ అని చెప్పి నేను చెప్తాను. ఎవరికైనా వాళ్ళకైనా భార్యలు ఉంటారు, వారి భార్యలను ఉద్దేశించి మనలో ఎవరైనా కానీ మనమైనా కూడా అలా మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుందా? ఎవరికి నచ్చదు. నచ్చినప్పుడు అలాంటి మాటలు మాట్లాడేదానికి కనీసం అలాంటి మాటలు మాట్లాడినప్పుడు తప్పు అని చెప్పి కనీసం ఈ నాయకులన్నా చెప్పాలి కదా. ఈ చంద్రబాబు నాయుడు చెప్పడు, ఈ లోకేష్ చెప్పడు, ఇలా దత్తపుత్రుడు చెప్పడు. ఎంత సిగ్గు లేకోకుండా ఆ రాధాకృష్ణ తప్పుడు మాట్లాడితే ఆ తప్పుడు మాటలకు సమర్థిస్తారు వీళ్ళంతా. ఈ స్థాయికి రాజకీయాలు దిగజారిపోతే రేపు పొద్దున ఈరోజు సోషల్ మీడియాలో ఎప్పుడెప్పుడో కమెంట్లు పెట్టినవి అన్ని తీసుకొని వచ్చి పిల్లలందరినీ తీసుకొని వచ్చి స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు, జైళ్ళల్లో పెడతా ఉన్నారు, కోట్ల చుట్టూ తిప్పుతా ఉన్నారు, కొడుతున్నారు. ఇదే రేపొద్దున ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా రేపొద్దున ఇదే జరుగుతుందని ఖచ్చితంగా చెప్తాం. అసలు మహిళల గురించి ఇంత తక్కువగా చూసే కార్యక్రమం, తక్కువగా మాట్లాడే కార్యక్రమం, ఈ పరిస్థితులన్నీ కూడా రాష్ట్రంలో ఎందుకు వచ్చినాయి? కాసేపు మౌనం పాటిద్దాం. ఎందుకంటే ఆయన మహిళల గురించి ఏదో నీతులు శుద్ధులు చెప్తా ఉన్నారు. మహిళల్ని పూజించడం, మహిళల్ని ఆరాధించడం, మహిళలని గౌరవించడం, ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. పైగా ఎండింగ్లో మీరు వినే ఉంటారు, ఇలా ఈ మహిళల్ని ఈ రకంగా తక్కువగా చూసే పరిస్థితులు రాష్ట్రంలో ఎందుకు వచ్చాయంట. ఎందుకు వచ్చాయి? ప్రశ్న మీదే, సమాధానం మీదే జగన్మోహన్ రెడ్డి గారు. అది కూడా మనం చర్చ లోపలికి వెళ్ళినాక జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ డైరెక్ట్గానే కొన్ని విజ్ఞప్తులు ఇవి చేద్దాం. దాంతోపాటు ఇంతకీ ఆ బయట ఎందుకు వేశానంటే, ఒకటి లంపెన్స్, ఏమాత్రం కంట్రోల్ లేని, ఆయన చెప్పుకుంటున్న శ్రేణులు కంట్రోల్ లేనివి, నిండా 100 మంది కూడా లేని అక్కడ వాళ్ళే ఈలలేస్తుంటే, ఈలలేయడం ఏంటి? నువ్వు పార్టీ అధ్యక్షుడివి కదా, మాజీ ముఖ్యమంత్రివి కదా, మీరు మాట్లాడుతుంటే వాళ్ళు పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉండాలి కదా. గోలేంటి అనేది వినిపించడం కోసం. రెండవది, దాంట్లో మాట్లాడిందంతా చూస్తే మళ్ళీ మేము వస్తే ఏదో రాధాకృష్ణకి చుక్కలు చూపిస్తాం, లేకపోతే తిప్పిన స్టేషన్ తిప్పకుండా తిప్పుతాం పోలీస్ స్టేషన్లో. ఆయనకు అలవాటు కదా, అప్పుడు దేవిదేవి ఉమా గారిని, పట్టాభి గారిని, వాళ్ళని వీళ్ళని అందరిని అటాకి తిప్పాడు పోలీస్ స్టేషన్లో. అందుకే కట్టాడు ఆయన. టూరిస్ట్ ప్లేస్లో టూరిస్ట్ బస్ తిరుగుతూ ఉంటుంది, అటు తిప్పుతూ ఉంటాడు వాళ్ళని. అట్లా తిప్పుతాను అంటే ఈయన మళ్ళీ అధికారం కోరుకుంటున్నది రాష్ట్రాన్ని బాగు చేయడానికి కాదు, రాష్ట్ర ప్రజల కష్టాన్ని తీర్చడానికి కాదు, తన కక్షల్ని తీర్చుకోవడానికి. తను ఎవరో లిస్ట్ రాసుకుంటాడు అన్నమాట.
అదేమంటే లోకేష్ అప్పుడు అన్నాడే గారు ఏమీ చేయలేదా రెడ్ బుక్ అనేదని అన్నందుకే రెడ్ బుక్ రాజ్యాంగం అంటాడు. ఏం చేశారు రెడ్ బుక్ పెట్టుకుని వీళ్ళు ఏమైనా చేశారా? వీళ్ళు ఏం చేయలే. వాళ్ళు ఏదో డెవలప్మెంట్ ప్రాజెక్టులు అవి ఇవి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళ మానాన్నాళ్ళు. ఈయన అధికారంలోకి వచ్చాకంట రాధాకృష్ణకి చుక్కలు చూపిస్తాడంట, స్టేషన్లు తిప్పుతాడంట. ముందు నువ్వు రావాలి కదా. నువ్వు రావాలంటే పగటి కళలు కాదు కనాల్సింది, వాస్తవంలో బతకాలి. వాస్తవంలో బతుకుతూ ప్రజలకు ఎలా దగ్గర అవ్వాలో చూసుకోవాలి. నీ తల్లిని నీ చెల్లిని ఇంటికి తీసుకొచ్చుకోవాలి. నీ చెల్లికి ఇవ్వాల్సిన వాటా రాసిచ్చేయాలి. మీ అమ్మ చెప్తున్నట్టుగా మేనల్లుండి మేనకోడల్ని ఏడిపిస్తున్నావంట, వేధిస్తున్నావు కదా, వాళ్ళు నీ దగ్గరికి తీసుకోవాలి. నీ చిన్నాన్నని చంపిన వాళ్ళని పట్టించాలి. నువ్వే వాళ్ళని లొంగిపోయేలాగా చేయాలి. అవును మేమే చంపామని. అందులో మీ పాత్ర ఏంటో కూడా అందరికి అనుమానాలు ఉన్నాయి కదా, అది కూడా చెప్పాలి. అలాగే మీరు అన్నారు మా వాళ్ళు అప్పుడెప్పుడో చేసిన ఎవరినో ఏదో అన్నారని ఇప్పుడు స్టేషన్లకు తీసుకెళ్ళి జైలుకి తీసుకెళ్ళి కొడుతున్నారంట. నేను చెప్తున్నా ఇప్పుడు కూడా మీ వాళ్ళు తల్లులని భార్యలని చెల్లెళ్ళని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు కదా. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కూడా అది గవర్నమెంట్ శాతకాంతరమా ఇంకోట నేను ఆ కోణంలో కాదు, కానీ మీరు అన్నారు కాబట్టి ఇప్పుడు కూడా మాట్లాడే వాళ్ళని ఆధారాలతో సహా ఇస్తే వాళ్ళని పార్టీలోంచి తీసేస్తావా? వాళ్ళని రాజకీయంగా పార్టీ పరంగా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటావా? తీసుకోగలవా? మీ తల్లిని మీ చెల్లిని తిట్టిన వాళ్ళ మీద ఇప్పటికైనా యాక్షన్ తీసుకోగలవా? పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాను కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇతర పార్టీల నాయకుల్ని నోటికొచ్చినట్టు తిట్టిన వాళ్ళ మీద, ట్రోల్ చేసిన వాళ్ళ మీద పార్టీ పరమైన చర్యలు తీసుకుని వాళ్ళని పార్టీ నుంచి బహిష్కరించగలవా? అవునులే, అది కనుక చేస్తే ముందు నువ్వే రాజీనామా చేయాలి నీ పార్టీకి. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ పెళ్ళాలని చెప్పి నోటికొచ్చాడు మాట్లాడింది మీరే జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరే రాజకీయాల్లో ఉండడానికి మనతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, స్వచ్ఛాంధ్ర మిషన్ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ గారు ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గారు ఉన్నారు. అండ్ అనలిస్టు అధికార భాషా సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు విక్రమ్ పూలా గారు ఉన్నారు. అండ్ తెలుగుదేశం పార్టీ మహిళా నేత, ఎస్సీ మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ శిరీష కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా పద్మ గారు నమస్తే అండి. నమస్కారం అండి, మిత్రులందరికీ నమస్కారం. నమస్కారం. మహిళలను పూజించుట ఎలా, మహిళలను ఆరాధించుట ఎలా, మహిళలను గౌరవించుట ఎలా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేర్చుకోమని అనిపించింది ఇందాక నాకు అది వింటే. అదే అండి, ఈ రోజు మహిళల గురించి మాట్లాడుతున్నటువంటి తీరు ఇందాక మార్నింగ్ నేను ఒక వీడియో కూడా పెట్టాను. అంటే మహిళలకి సంబంధించినటువంటి గౌరవం గురించి ఆ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చచ్చిపోయింది అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మీరందరూ కూడా ఇంత ముందు కూడా చెప్పారు, చాలా సార్లు చెప్పారు, ఎన్నికల ముందు చెప్పారు, ఇప్పుడు చెప్తున్నారు. మహిళలకు సంబంధించి బహుశా ఏ రాజకీయ పార్టీ కూడా చేయనంత ద్రోహం ఆంధ్రప్రదేశ్ లాంటి డెవలప్డ్ కంట్రీస్ లో, నార్త్ లో అంటే మహిళలకు సంబంధించి కాస్త వెనుకబాటు అభిప్రాయాలు ఉంటాయనేటటువంటిది ఒక అభిప్రాయం. కానీ సౌత్ లో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు సంబంధించి ఎప్పుడు కూడా ఒక అడుగు ముందుంటారు. కందుకూరి వీరేశలింగం సంస్కరణల దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఒక ఆలోచనలో కావచ్చు, లేకపోతే ఆచరణలో కావచ్చు, మహిళల విషయంలో ఒక అడుగు ముందుకే ఉంటుంది ఏపీ అనేటటువంటిది దశాబ్దాలుగా నిరూపిస్తూ వస్తున్నది హిస్టరీ. కానీ ఒక రాజకీయ పార్టీ అయి ఉండి అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక మాజీ ముఖ్యమంత్రి భార్యని ఆ రోజు అవమానిస్తుంటే నవ్వినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. అదే ప్రజలందరూ కూడా చూశారు, ఆంధ్ర రాష్ట్రమే సాక్ష్యం మహిళల పట్ల వీళ్ళకి ఏమాత్రం గౌరవం ఉంటుంది అనేది. అదే విధంగా నేను ఇంతకు ముందు చెప్పారు, నిన్న కూడా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి కన్న తల్లి మీద అసభ్యంగా కామెంట్స్ పెడితే అతని మీద యాక్షన్ లేకుండా పైగా ఒక ప్రత్యేకంగా విలేకరుల సమావేశం పెట్టి ఆ తర్వాత ఆ వర్రా రవీందర్ రెడ్డి అనే అతన్ని సమర్థించాడు జగన్మోహన్ రెడ్డి. నాకు ఎవరికైనా అసలు ఈ ఆశ్చర్యం అనేటటువంటిది ఎట్లా సాధ్యం? ఒక మనిషికి కన్న తల్లిని అసలు అంత దారుణంగా తిట్టినటువంటి వాడిని ఒక అన్యాయంగా అతని మీద కేసులు పెడుతున్నారు, చాలా అమాయకుడు మంచివాడు అని సమర్థించగలిగినటువంటి ఇది ఇంకెవరినైనా మనం చూడగలుగుతామా? అది అయిపోయింది.
ఈ రోజున షర్మిల గారి విషయంలో జరుగుతున్నటువంటి దాడి అంటే రాజకీయంగా తనకి కుదరదు అనుకుంటే తల్లి అయినా సరే, చెల్లైనా సరే, ఎవరినైనా సరే, అది మాజీ ముఖ్యమంత్రి భార్యనైనా సరే, లేకపోతే రేపు ఎవరినైనా సరే వెనుకాడనటువంటి ఒక ముఠాని తయారు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మహిళల గౌరవం గురించి అసలు అన్యాయంగా ఏమీ తెలియనటువంటి ఒక మనిషిలాగా మహిళల గురించి ఇట్లా జరిగితే ఏమవుతుంది, అసలు చాలా ఏదో కొత్త పోకడలు పోతోంది రాష్ట్రం, ఎక్కడి నుంచి మొదలైంది అసలు ఈ సంస్కృతి అన్నట్టుగా నోట్లో వేలు పెడితే కొరకలేనటువంటి అమాయకుల్లాగా ఈ రోజు మహిళల గురించి మాట్లాడుతున్నారు. అసలు మహిళలకు సంబంధించి రాష్ట్రాన్ని ఇంత దిగజార్చింది మీ ప్రోత్సాహంతో జరిగినటువంటి మీరు స్వయంగా మాట్లాడారు, మీ నాయకులు స్వయంగా మాట్లాడారు, మీ మంత్రులు స్వయంగా మాట్లాడారు, అసెంబ్లీలో లోపల బయట పచ్చి బూతులు మాట్లాడినటువంటి మంత్రులు ఎవరైనా ఉన్నారంటే వైసీపీ మంత్రులు తప్ప మరొక పార్టీ మంత్రులు ఎవరు లేరండి. ఈ దేశ చరిత్రలోనే బహుశా ఉండరు. ఎవరన్నా ఉంటే మాట్లాడితే ఆ రాష్ట్రాల్లో ఆ పార్టీలు యాక్షన్స్ తీసుకున్నాయి. నేషనల్ పార్టీలైనా ప్రాంతీయ పార్టీలైనా బూతులు మాట్లాడినటువంటి వాడిని బర్తరఫ్ చేసినాయండి. కానీ ఇట్లా వెనకేసుకొచ్చి మా వాడు మంచోడు, మా అన్న మంచోడు అని భుజం తట్టి ప్రోత్సహించినటువంటి రాజకీయ పార్టీ అయితే దేశ చరిత్రలోనే లేదు. అట్లాంటిది ఈ రోజున అసలు ఎక్కడొచ్చింది కల్చర్ ఆంధ్రప్రదేశ్ కని జగన్మోహన్ అది ఆ క్వశ్చన్ ఎక్కడొచ్చింది, రాష్ట్రంలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనే దగ్గర మనకి ఇప్పుడు ఆన్సర్ కావాలి. మీరు మహిళా కమిషన్ చైర్పర్సన్ గా కూడా చేశారు కాబట్టి మీరే సరైన వారు ఈ సమాధానం చెప్పడానికి. ఎక్కడొచ్చింది అనేది అదే నేను చెప్తున్నాను. అసెంబ్లీలో అసలు ఎప్పుడైనా మనం అసెంబ్లీలో ఈ రకంగా మహిళలకు సంబంధించి మాట్లాడితే ఈవెన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రమీజాబీ కేసు గురించి ఒక అసెంబ్లీలో ఎవడో ఒక ఆ రోజు ఉన్నటువంటి నాయకుడు తప్పుగా మాట్లాడితే మొత్తం అసెంబ్లీ అతని రికార్డులను తీసేశారు, అతని మీద యాక్షన్ తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరిగింది. అలాంటి చరిత్ర అండి బాబు మన తెలుగు ప్రజలది. జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాకపోతే ఆయన ఎప్పుడు చరిత్ర చదువుకొని ఉండడు. మాకు తెలుసు ఆ విషయం, ఆయనకి ఎంత తెలుసో చరిత్ర. కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి మహిళల విషయంలో ఎప్పుడు కూడా మీకంటే ఒక సామాన్యుడు ముందున్నాడు. పెళ్ళాలు, మీరు నోరు తెరిస్తే పెళ్ళాలు, ఆ మాట ఎవడని మాట్లాడతాడా నాయకుడు అనేటటువంటి వాడు? పెళ్ళాలు లేకపోతే ఇంకా ఇట్లాంటి భార్యలు, ఇంత మాట్లాడింది, ఇంత పచ్చి భాష మాట్లాడింది మీరు కదా. ఆ వైజాగ్ లో రోజారాణి అనేటటువంటి ఒక మనిషి అసలు రోడ్ల మీద కూడా అట్లాంటి భాష మాట్లాడలేదు. దాన్ని అధికారిక భాష ఎలా చేశారు పార్టీ భాష? అంటే మీకు అసలు ఒంటి మీద తేళ్లు జరులు పాకినట్టు ఉంటది అట్లాంటి భాష వింటూ ఉంటే. చీమ కుట్టినట్టు కూడా లేదు. అంత వాళ్ళకి మాత్రం చాలా నోట్లోంచి కవిత్వం లాగా వస్తూ ఉంటుంది అలాంటి భాష. ఎదుటి ఆడాళ్ళ మీద తిడితే అది కవిత్వం. ఇవాళ ఏదో భార్యలతో పోలిస్తే ఎవరి భార్యని ఇక్కడ అనలేదు. అవును, రైట్. రాష్ట్ర వ్యాప్త ఆందోళనకి అదొక పిలుపు అండి. రాష్ట్ర వ్యాప్త ఆందోళన పిలుపునివ్వాల్సినటువంటి సబ్జెక్ట్ అది. ఇప్పుడు ఏదో ఒకటి కావాలి, అదే కదా. ఇప్పుడు ఒక ఇష్యూలో సోషల్ మీడియా గాని ప్రజలు గాని బట్టలిప్పేశారు, పార్టీని నాయకుడిని బట్టలిప్పేసి నగ్నంగా నిలబెట్టారు. నువ్వు ఒక అసమర్థుడివి, నీ ఆలోచనలు ఒక అసమర్థ ఆలోచనలు, అర్థం లేని ఆలోచనలని ఇప్పేసరికి దాంట్లోంచి ఆ ఊపిలోంచి బయటపడడం కోసం ఎత్తుకున్న ఒక కుటిలమైన ఎత్తుగడ ఇది. ఆ ఎత్తుగడలో ఇక్కడ కూడా మహిళల్ని వాడుకుంటున్నాడు. తన అధికారం కోసం చెల్లిని వాడుకున్నాడు, తన అధికారం కోసం తల్లిని వాడుకున్నాడు. ఇక్కడ కూడా మహిళల్ని వాడుకుంటున్నాడు అనేది మహిళా లోకం గమనించాల్సిన అంశమని చెప్పదలుచుకున్నది నా ఉద్దేశం అది. రైట్, ఒక్క నిమిషం పద్మ గారు. శిరీష్ గారు నమస్తే. నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఉద్యమం చేస్తున్న మహిళల్ని కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా భయంకరంగా ట్రోల్ చేసి ఎత్తి కుదేసి కొట్టి తన్ని ఇంక చాలా రకాలు ఉన్నాయేమో చెప్పు. నువ్వు ముందు వరుసలో ఉండే 10 మందిలో నువ్వు ఒకదాని కదమ్మా శిరీష. ఎంత భయంకరంగా నిన్ను నీ చున్నీతో నీకే ఉరేసినంత పని చేశారు కదా. సో అలాంటి పరిపాలన ఇచ్చిన నాయకుడు వ్యక్తి ఇవాళ అసలు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చే రాష్ట్రంలో ఎప్పుడు వచ్చాయని అడుగుతున్నాడు. సార్, ముందుగా మీకు అలాగే ఏబిఎన్ వీక్షకులకి అలాగే ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే ఈ మాటల దయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయి సార్. ఎందుకంటే బూత్ పురాణం అనేది రాష్ట్ర ప్రజలకి మీడియాలో గతంలో అసెంబ్లీ గనక చూసుకుంటే ఒక దేవాలయం లెక్కనుండేది.
ఈ జగన్మోహన్ రెడ్డి అనే అతను సీఎం అవ్వక ముందు. అలాంటి దేవాలయం సాక్షిగా బూతులు మాట్లాడడం, బయటకు మీడియా ముందుకు వచ్చి మీడియా ముందు మాట్లాడాలంటే ఒక చాలా క్రమశిక్షణతో ఉండేది అంతకు ముందు రోజుల్లో. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాటి దిశ మొత్తం మార్చేసి అసెంబ్లీలో బూతులు మాట్లాడటం, బయటకు వచ్చి మీడియా ముందు బూతులు మాట్లాడిన వాళ్ళకే మినిస్టర్ పదవులు ఇవ్వడం, ఇవన్నీ మనం చూస్తున్నాము. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వచ్చి మీడియా ముందుకు వచ్చి ఆడబిడ్డల్ని ఎలా మాట్లాడతారు, మహిళల్ని ఎలా మాట్లాడతారు అనే వ్యక్తి ముందుగా వాళ్ళ సొంత చెల్లి కట్టుకున్న చీరను కూడా అక్కడ ట్రోల్ చేయించి రంకుతనాన్ని అంటే సొంత చెల్లికి ఎవడైనా కడుపుకి అన్నం తినేవాడు తల్లినన్నా చెల్లినన్నా ముందు ఎదుటివాడి కాల్లో చెయ్యో తీసేస్తాడు సార్, నిజంగా రోషం ఉన్నవాడు. అలాంటి వాడు సొంత ఛానల్లో, సొంత పేపర్లలో, సొంత సోషల్ మీడియాలో వాళ్ళ తల్లిని చెల్లిని ఇష్టారాజ్యంగా ట్రోల్ చేయించి రంకు అంటగట్టి అసలు ఆమె షర్మిల గారు రాజశేఖర్ గారి బిడ్డే కాదని చెప్పారు. అంటే అర్థం ఏంటి సార్? తన కన్న తల్లిని ఎంత అవమానించాడంటే ఇలాంటి కొడుకు ఉన్నా పోయినా ఒకటే అనుకున్నాను. నేను ఒక మదర్ గా అలాగే అనుకుంటాను సార్ తల్లి అని ఆమె. అలాంటి వాడు ఈ రోజు మీడియా ముందుకు వచ్చేసి దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఆడబిడ్డలు ఎలాగంటారా, ఇది అసలు ఎక్కడి నుండి వచ్చింది అంటే ఆయన తీసుకొచ్చిందే కదా, ఆయన తీసుకొచ్చిందే. ఇకపోతే రాధాకృష్ణ గారు అన్న మాటకి ఇంత సైడ్ ఫీల్ అవుతున్నారు కదా. అంటే వీళ్ళకి తెలుగు అర్థం చేసుకోవడం రాదా, తెలుగు భాష రాదా, మాటలు అర్థం చేసుకోవడం. నువ్వంటే టీచర్ గా పనిచేసావమ్మా, నువ్వు టీచర్ గా పనిచేసావు కాబట్టి నీకు అర్థమైంది, వాళ్ళకేం అర్థం అవుద్ది? ఆయన అన్న మాటని కూడా అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తి ఒక 5 సంవత్సరాల పాటు మనం భరించడం మన దౌర్భాగ్యం సార్, ఈ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. ఇంకా మళ్ళీ మీడియా ముందుకు రానివ్వటం కూడా నిజంగా మన దురదృష్టం. ఒక మాటలో చెప్పాలంటే ఒక కొడాలి నాని గారు వచ్చేసి మీడియా ముందు మాట్లాడినటువంటి మాటలు ఏంటండి, వంశీ మాట్లాడిన ఏంటండి, ఈ పేరుని నాని గారు నిన్నదాకా మొన్న కన్ను కొట్టి చీకట్లో అంటే కన్ను కొట్టేదో చేయాలంట. ఆడబిడ్డల మీద వాళ్ళకున్నటువంటి ఎంత తక్కువ అభిప్రాయం ఇది. ఇకపోతే రోజా గారు నిన్న వచ్చి ఏంటి కొవ్వు దించుతాం, ఈ మాట ఏంటండి? ఆయనకు తెలియదా? జగన్మోహన్ రెడ్డి కూర్చొని వచ్చి ఒకడు వెనకటికి ఎవడు అన్నాడంట, తల్లిని హత్య చేసి జడ్జి ముందుకు వచ్చేసి నేను తల్లి లేనటువంటి అనాథ బిడ్డను నేను, నన్ను కనికరించండి అన్నాడంట. కొవ్వు దించండి అని నీ పార్టీలో మినిస్టర్ గా చేసినటువంటి ఆవిడ వచ్చేసి మాట్లాడుతుంటే మిడిల్ ఫింగర్ చూసి జనాల్ని రెచ్చగొట్టి అసలు ఒక ఆడదానిగా ప్రవర్తించింది ఆవిడ. మొన్నటికి మొన్న అమరావతిని వేస్తే ఎలా రాజధాని, అమరావతిలో ఉన్న ఆడబిడ్డలందరూ కూడా కన్నీరు మున్నీరు పర్యంతమైనటువంటి పరిస్థితులు. ఇలాంటి మాటలు మాట్లాడి ఇష్టారాజ్యంగా ఈ భూత సంస్కృతి తెరదీసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయ్యండి. ఈ రోజు వచ్చేసి మొసల కన్నీరు కాచితే చేతులు కాకినాక ఆకులు పెట్టుకున్న ప్రయోజనం ఏంటి జగన్మోహన్ రెడ్డి? మొసలు కూడా నేర్చుకుంటది ఎలా కార్చాలి. 100% సార్. ఇలాంటి వ్యక్తులు అసలు రాజకీయ గతంలో ఈయన అడ్మినిస్ట్రేషన్ అవివేకి అనుకున్నాం సార్, అడ్మినిస్ట్రేషన్ తెలియని అజ్ఞాని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఈయన రాజకీయానికి ఒక అజ్ఞాని అవివేకి సార్. ఎందుకంటే తెలుగు భాషను కూడా కరెక్ట్ గా అర్థం చేసుకోవాలంటే వ్యక్తికి ఒక పేపర్ లో లేదా ఒక టీవీలో వచ్చిన విషయాన్ని కూడా అర్థం చేసుకోకుండా ఇష్టారాజ్యంగా వాళ్ళ మంత్రుల్ని గతంలో చేసినటువంటి వాళ్ళ నాయకుల్ని ఒక మీడియా సంస్థ మీదకి ఆ రకంగా పంపించినటువంటి వ్యక్తి ఈయన వచ్చి ఏబిఎన్ ఆఫీస్ మీద అంత సైడ్ దాడి చేశారు కదా, మేము వీళ్ళ ఆఫీసులు తగలబెట్టాలిగా అమరావతి మహిళలుగా మేము కూడా. మా తల్లి మా బోనమ్మని అసెంబ్లీ సాక్షిగా అవమానించారు కదా, మమ్మల్ని వేసాలు రాశారు అంటే మమ్మల్ని అందరినీ వేసాలని చెప్పి అన్నారు కదా. అప్పుడు మేము వీళ్ళ ఆఫీసులు తగలబెట్టాలి, ఈయన కొంపలు తగలబెట్టాలా నిజంగా మాట్లాడాలంటే? అంటే మీకు ఆ ధైర్యం లేదని కదా, మీకు ఎవరికి ఆ తగలబెట్టే ధైర్యము దమ్ము మీ పార్టీలకు కానీ మీకు కానీ ఎవరికి లేవు అనేది వాళ్ళ నమ్మకం. అందుకనే ఎన్నైనా మాట్లాడతారు, వేసలు అంటారు, ఇంకేమైనా అంటారు. మంచి వాళ్ళ మౌనం సమాజానికి ప్రమాదం అనడానికి ఉదాహరణగా ఈ ఇష్యూస్ జరుగుతున్నాయని అనిపిస్తుంది సార్. యాక్చువల్ గా నిజంగా మీరన్నట్లు ఈయన చేసిన దానికి టిక్ టాక్ గా ప్రతిదీ చేస్తూ ఉంటే బాగుండేది సార్. కానీ ఈ రోజు వీళ్ళు రోడ్డెక్కి ఈ రకంగా విచ్చలెడతారు. ఆమె ఏమంటుంది, రోజా కొవ్వు దించుతాదంట సీఎం గారి భార్యని. సరే, కొవ్వు దించాలంటే కొవ్వు ఉండాలి కదమ్మా. కొవ్వు కొంతమంది డాక్టర్లు టెస్టులు లేకుండా చూసి చెప్పేయగలరు, సీనియర్ డాక్టర్లకి అనుభవంతో చూసి చెప్పేయచ్చు కొవ్వు అనేది ఎవరికి ఉంది అనేది.
అది నాకైనా నీకైనా లేకపోతే ఇంకెవరికైనా చూసి చెప్పేయచ్చు కొవ్వు ఎవరికుందనేది. ఎవరికుంటే వాళ్ళకి దించుతారు కొవ్వు, లేకపోతే ఎందుకు దించుతారు. కానీ రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రాధాకృష్ణ సంగతి చూస్తాం, అంతు చూస్తాం, లేకపోతే చుక్కలు చూపిస్తా, తిప్పిన స్టేషన్ తిప్పకుండా తిప్పుతా అని ఈయన ఈ కక్ష సాధింపు మాటల కోసం అధికారం కోరుకుంటున్నాడా లేకపోతే ఏంటి అనేది కూడా మాట్లాడు. పట్టాభి గారు నమస్తే అండి. నమస్కారం వికే గారు. పట్టాభి గారు, ముందు ఆయన ఇచ్చే థ్రెటనింగ్ వాటికి వెళ్లే ముందు మహిళల గురించి ఆయన మాట్లాడిన మాటలు ఇందాక విన్నాం కదా. ఒకసారి ఆయన గురించి షర్మిల గారు అన్నది ఒకసారి వినిపిస్తాను. ఇంతకుముందు విన్నదే అయి ఉండొచ్చు, అయినా ఒకసారి వినండి. విన్న తర్వాత మీ రియాక్షన్ తీసుకుంటాను. షర్మిల గారు బయట హార్ట్ అటాక్తో చనిపోయారు అన్న వార్త సునీత పుట్టించిందా? సాక్షి పుట్టించలేదా? మీకు పాత్ర లేదా? అవినాష్ కాదా అక్కడ ఉన్నది లోకల్గా? సునీత వివేకానంద రెడ్డిని చంపింది సునీత భర్తన. మీకు తెలియదా ఎవరు చంపారు? అసలు ఇలాంటి అన్న ఉంటే ఇక శత్రువులు అనవసరం. అన్న అన్న పదానికి కలంకం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. అన్న అన్న పదానికి కలంకం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకంటే మీకేం చెప్పలే. భారత ఇతిహాసాలను కానీ పురాణాలను కానీ మొత్తం మన హిందూ సంస్కృతిని వేల 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 సంవత్సరాల సంస్కృతిలో తోబుట్టు చేత అలాంటి మాట అనిపించుకున్నవాడు బతికి అనవసరం అంటారు మామూలుగా మన ఇళ్లలో పెద్దవాళ్ళు ఎవరైనా అనేది. అది తోడబుట్టిన దాంతో అనిపించుకోకురా, దాన్ని ఏడిపించకు, లేకపోతే తిట్టించుకోకు, ప్రాణం పోయినా మంచిగా కానీ ఏం అనిపించుకోవద్దు అంటారు. అంత సెంటిమెంటల్గా ఫీల్ అవుతారు. ఆ చెల్లెలు అంటోంది అన్న అనే పదానికే కళంకం అని. ఈయన వచ్చి మనకు నీతులు చెప్తున్నాడు. పటాభి గారు, వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు సాధారణంగా ఎప్పుడు పెద్దలందరూ అనే మాట ఏంటంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలంట. సొంత ఇంటిలోని ఆడపడుచులే ఈ మనిషిని ఏ రకంగా తిడతారో ఇప్పుడు ఒక శాంపుల్ విన్నామ్మా. అన్న అనే పదానికే కళంకం ఇతను అని ఒక చెల్లి. ఇలాంటి అన్న ఉంటే శత్రువులు కూడా అవసరం లేదంటే ఇలాంటి అన్న ఉంటే అసలు శత్రువులు కూడా అసలు ఇంకా నిజంగా దేనిలో దూకి చావటం మేలండి. సొంత చెల్లితో ఆ మాట అనిపించుకుంటే మీరు అన్నట్టు నిజమే, అది బ్రతకటం అనవసరం. ఇప్పుడు కూడా మన పెద్దలందరూ మనకి ఏం చెప్తారు, ఇంటి ఆడబిడ్డ కన్నీరు పెట్టుకోకూడదు. ఎప్పుడు మన ఇంటి ఆడపడుచుని మనం ఎంతో ప్రేమగా చూసుకోవాలి. మన ఇంటి ఆడబిడ్డ నవ్వుతూ ఉంటేనే ఇల్లు బాగుంటుంది, మనం బాగుంటాం. తోడబుట్టిందని ఆనందం కోసం కట్టుబట్టలతో బయటకు వెళ్ళిపోయిన అనలున్నారండి. అదే ఇప్పుడు నాకు కూడా చెల్లి ఉంది, ఎంతో దూరాన యూకేలో ఉంటుంది. మేమిద్దరం ఎంత ప్రేమగా ఉంటాం, ఒకరికి కష్టం వచ్చినప్పుడు ఒకరు ఏ రకంగా నిలబడతాం నాకు తెలుసు. అంటే ఆ రిలేషన్షిప్, ఆ బాండింగ్ ఎలా ఉంటుందో ఒక చెల్లికి అన్నగా నాకు తెలుసు. అటువంటిది ఒక చెల్లితో ఆ మాట అనిపించింది నాకు. ఇంక దేనికండి ఇతను మనకి నీతులు చెప్తాడండి. ఒకళ్ళు కాదు, డాక్టర్ సునీతని ఎంత క్షోభ పెట్టాడండి. ఎన్నికలకు ముందేమో వాడుకుని చెల్లి సునీత కూడా చెల్లే కదా, సునీతని పక్కన నుంచోబెట్టుకుని రాజకీయానికి వాడుకుని నీ తండ్రి హంతకులు ఎవరో నేను నిగ్గు తేలుస్తా, నేను పట్టుకుంటా, సిబిఐ ఎంక్వైరీ కోరతా, రేపు అసలు ప్రభుత్వం వచ్చిన తర్వాత తాట తీస్తానని చెప్పినటువంటి వ్యక్తి అదే హంతకుల్ని పక్కనేసుకుని బయటికి పోవమ్మను ఇంకా మాట్లాడింది చాలని చెప్పి తాడేపల్లి ప్యాలెస్ లో నుంచి బయటికి పంపించలేదా? ఆవిడ ఈ రోజుకి కన్నీరు పెట్టుకుంటా ఉందిగా. ఇద్దరు చెల్లెళ్ళని శోభ పెట్టినటువంటి దుర్మార్గుడు ఈయన మనకి నీతులు చెప్తాడండి. ఇందులో హైట్స్ ఏంటంటే పట్టాభి గారు, సొంత తల్లి బహిరంగ లేఖ రాసిందేమని మేనల్లుడిని మేనకోడలకి వేధిస్తున్నాడు, అన్యాయం చేస్తున్నాడని. సహజంగా ఇది కూడా సెంటిమెంట్ ఏంటంటే సొంత పిల్లల కంటే చెల్లి పిల్లల్ని బాగా చూసుకోవాలి అని అది కూడా ఉంది మన ఇళ్లలో.
అవునండి, ఇట్లా చాలా అసలు ఇతని గురించి తల్లే చెప్పింది. ఇంకా తల్లి చెల్లి ఇతని క్యారెక్టర్ గురించి బహిరంగంగా ఆ స్థాయిలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో అసలు ఇతను సమాజానికి నీతులు చెప్పేటటువంటి కనీస అర్హత ఎక్కడ ఉంది వికే గారు? అంటే వాళ్ళ కార్యకర్తలు విధులు చేస్తున్నారుగా, మరి వాళ్ళ కార్యకర్తలు విధులు చేస్తున్నారు, సపోర్ట్లు కొడుతున్నారు. అందుకనే ఆ కార్యకర్తల గురించే చెప్పింది, అరే బాబు ఊరికనే తానా అంటే తందాని అనబాకండిరా, మీ క్యారెక్టర్ మీరు చంపుకోబాకండి, మనుషులుగా బ్రతకటం నేర్చుకోండి అనే చెప్పింది. మీరన్నా మనుషులుగా బ్రతకండి, వాడు వెనకమాల పడి మీరు కూడా సైకోలుగా ముద్రించుకోబాకండినే కదా మనం చెప్పింది. సారాంశం అదే కదా. వాడు వెనకమాల పడి గంగిరెద్దులాగా గొర్రెల్లాగా పోబాకండిరా, మీరు కూడా నాశనం అయిపోబాకండి, మీరు కూడా కొంచెం బుర్రబెట్టి ఆలోచించండి, మనుషులుగా బ్రతకండి సమాజంలో అని చెప్పే కదా సార్ మంచి చెప్పింది. అదే కదా, అది అర్థం కాదు కదా, అదే కదా సమస్య. అది అర్థం చేసుకోకుండా ఈ సంజనా సుకన్య బ్యాచ్ వచ్చి మన ఆఫీస్ ముందు వీళ్ళు ఏంటంటే నీతులు చెప్పేది. రైట్. ఒక్కొక్కటి చరిత్ర మనకు తెలీదా? అదే పట్టాభి గారు ఒక్క క్షణం ఒక్కసారి దీని మీద విక్రమ్ గారు కూడా తీసుకుని మళ్ళీ ఆయన థ్రెటనింగ్ దగ్గరకు వస్తాను. విక్రమ్ గారు నమస్తే. విక్రమ్ గారు, ఇందాక నేను ఫస్ట్ వినిపించిన బయటలో వాళ్ళకి భార్యలు ఉంటారు, వాళ్ళకి తల్లులు ఉంటారు, వాళ్ళని ఏమైనంటే నొచ్చుకుంటారు అని సన్నాయి నొక్కాడు కదా. ఇప్పుడు ఒకటి ప్లే చేస్తాను, ఒకసారి వినండి. అంత అలుసు ఇది కాదు. నిజంగా ఎక్కడున్నాయండి తనకు విలువలు? నలుగురు పిల్లలు, కొత్త కారును మార్చినట్టుగా పిల్లాన్ని మారుస్తాడు, 4 ఏళ్లకు ఒకసారి 5 ఏళ్లకు ఒకసారి పిల్లాన్ని మారుస్తాడు. దత్తపుత్రుడి గారి ఇల్లు హైదరాబాద్ లోనే, కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు మారిపోతా ఉంటారు. ఒకసారి లోకల్, ఒకసారి నేషనల్, మరోసారి ఇంటర్నేషనల్. విక్రమ్ గారు, ఈయన చెప్తాడు ఇందాక వాళ్ళకి భార్యలు ఉంటారు, వాళ్ళకి తల్లులు ఉంటారు, మహిళామ తల్లులు, మహిళల్ని పూజించాలి. ఏం చెప్పాలి సార్ ఈయనకి? అసలు ఈయనకి ఆ మాటలు, మహిళలు అనే పదం మనం ఇందాక శర్మారెడ్డి గారు మాటలు విన్నా, ఇప్పుడు ఈ శుద్ధులు విన్నా, లేకపోతే ఇవన్నీ వింటే ఈయనకి మహిళ అనే పదం ఉచ్చరించే నైతికత ఉందా విక్రమ్ గారు? ఒకటండి, ఆయన తన అల్పత్వాన్ని అనేక సందర్భాల్లో చాటుకుంటూ వచ్చాడు. ఆయన అది మహిళల పట్ల కావచ్చు, ఇతర పార్టీల పట్ల కావచ్చు. రాధాకృష్ణ గారు, ఇవాళ రాధాకృష్ణ గారు గురించి ఆ పార్టీ నాయకులు చేసినటువంటి రచన చూస్తుంటే అది కావాలని ఒక ఆర్కెస్ట్రేటెడ్ అనమాట. అంటే ఒక ప్రిటెక్స్ట్ని పెట్టుకొని ఆంధ్రజ్యోతి మీద, ఏబిఎన్ మీద తమ కసిని, కోపాన్ని, అంటే అక్కసుని వెళ్ళగక్కటానికి ఇదంతా మొత్తం చేస్తున్నారు. నాకు తెలుసండి, మన తెలుగునాట, మన జర్నలిజంలో భిన్నాభిప్రాయాలకి, భిన్న స్వరాలకి వేదిక ఆంధ్రజ్యోతి. దానికి ఖచ్చితంగా ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి లక్షణం ఉంది. దానికి నచ్చకపోయినా, విమర్శలు నచ్చకపోయినా కూడా అందరికీ వేదికగా నిలిచేది ఏబిఎన్. మీరు కూడా చాలా సందర్భాల్లో రకరకాల అభిప్రాయాలు ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు డిబేట్లకు పిలుస్తారు, మాట్లాడిస్తారు, ఎక్కడ కూడా అడ్డు చెప్పరు. ఇటువంటి ఒక ప్రజాస్వామ్య వేదిక అయినటువంటి ఒక ఆంధ్రజ్యోతిని, దాన్ని నిర్వహిస్తున్నటువంటి ఒక జర్నలిస్టుని, ఇంత ప్రజాదరణ ఉన్నటువంటి సమస్యల మీద ఆయన తమ పార్టీ శ్రేణులతో, నాయకులతో దాడులు చేయించడం, అత్యంత జుగుప్సాకరమైనటువంటి భాషను ఉపయోగించడం ఒక ఎత్తు అయితే, ఇవాళ ఆయనకి అసలు ప్రజాస్వామ్యం మీద, చట్టం మీద ఎటువంటి గౌరవం లేదని చెప్పడానికి మనం రేపొద్దున అధికారంలోకి వస్తున్నాం. రాధాకృష్ణ గారిని అంటే స్టేషన్ చుట్టూ అన్ని స్టేషన్లు తిప్పుతూ ఉంటాడు. అంటే అర్థం ఏంటి? అంటే ఒక చట్టం ఉండదా? చట్ట ప్రకారం చర్యలు ఉండవా? మీరు అధికారంలోకి వస్తే మీరు తలుచుకున్నదే చేసేస్తారా? అంటే ఆయనలో ఎంత
అల్పత్వం, ఎంత అహంకారం, అసలు ప్రజాస్వామ్య లక్షణాలు ఏ కోసైనా కూడా కనపడినటువంటి పరిస్థితి అండి. కనీసం పబ్లిక్ కన్సంప్షన్ కోసమైనా సరే, ఎవరైనా సరే రేపు మనం అధికారంలోకి వస్తాం, వీళ్ళందరి మీద ఏదో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మాట్లాడాలి తప్ప, వీళ్ళందరినీ కూడా నేను అలా చేస్తాను ఇలా చేస్తాను అని చెప్పడం అనేటువంటిది చాలా దారుణం. అసలు దీన్ని అంటే దీన్ని ఖండించడానికి కూడా మాటలు రానటువంటి పరిస్థితి. ఇటువంటి వ్యక్తిని రేపొద్దున ప్రజలు అధికారంలో కూర్చోబెడతారంటే, అంటే ఒక పెద్ద సంస్థ, ఒక పత్రికా అధిపతిని ఈ విధంగా చేస్తానంటే ఇక సామాన్యులు ఆయన ఏం చేస్తాడు? ఇది ప్రజలందరూ ఆయన పత్రికాధిపతి అయినా పెట్టుబడిదారుగా పత్రికాధిపతి కాల. బేసిక్ గా నిన్న చెప్పారు, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా, మళ్ళీ ఆయన అదే చెప్తున్నా, ఈయనలాగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోట్లాది రూపాయలు షెల్ కంపెనీలు, సూట్ కేసు కంపెనీలతో మోసం చేసి కొట్టుకొచ్చిన డబ్బులతో పెట్టిన మీడియా కాదు. ఇప్పుడు ఇంకోటి కూడా నేను చెప్తాను ఈ సందర్భంగా, ఒక చిన్న వ్యాఖ్య మీకు రుచించకపోతే ఇంత దారుణంగా చేస్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత ఏ స్థాయిలో కార్టూన్లు, అబద్ధాల ప్రచారం రకరకాలుగా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆయన తెలుగుదేశం శ్రేణులు ఏం చేయాలండి? మీరు ఇప్పుడు కాదండి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి ప్రవేశించినటువంటి 4 దశాబ్దాలు పైబడినటువంటి కాలంలో ఎన్నో పత్రికలు, ఎన్నో మీడియా సంస్థలు అత్యంత దారుణంగా ఆయన వ్యక్తిత్వ హననాన్ని చేయడానికి ఎంతో ప్రయత్నించినప్పటికీ ఆయన ఎంతో ప్రజాస్వామ్యతంగా గతంలో నాకు తెలుసు చాలా వార్తలు కావచ్చు, ఇటువంటి వాటిలో కొన్ని సంస్థల్లో చాలా దిగజారుడు రాతలు రాసినప్పటికీ ఆయన చాలా హోందాగా పోనివ్వండి, వదిలేయండి, మన పని మనం చేసుకుందాం, మనకి రాష్ట్రాభివృద్ధి ముఖ్యం అని చెప్పి ఆయన వాటిని ఏనాడు కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి అండి. అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిది మాత్రం పరాకాష్ట, వాటిలన్నింటినీ మించినటువంటి పరాకాష్ట. ఈ విధంగా ఒక పత్రిక కార్యాలయాల మీద దాడి చేయటం, నీచంగా మాట్లాడటం అనేటువంటిది ఎటువంటి పరిస్థితి? ఇందాకే మనం అనుకున్నాం, ఇవాళ అసలు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఇది ఎప్పుడు మొదలైందండి? 2014 నుంచి మొదలైంది ఈ విష సంస్కృతి, బూతులు మాట్లాడటం అనేటువంటిది. అంటే మనం ప్రజాస్వామ్య సౌధం అనుకునేటువంటి అసెంబ్లీలో ఎంత దారుణంగా మాట్లాడితే స్పీకర్ కూడా ఒక పార్టీ అయిపోయి అధికార పక్షంతో ఎంత దారుణమైనటువంటి మాటలు మాట్లాడితే ముసిముసి నవ్వులు నవ్వాడు తప్ప ఇది మంచిది కాదు, ఇది కరెక్ట్ చేశాడు. నేను ఒక మంచి ముఖ్యమంత్రి అవుతా, 30 సంవత్సరాలు పరిపాలిస్తానని చెప్పుకున్నవాడు ఆ విధంగా ఏనాడు ఏ నాయకుడిని కూడా నిలవరించలేదు. అందువల్లనే మీకు చూసినట్లయితే పోనీ ఆయన మెప్పు కోసం ఆయన దారుణంగా భాషను ఉపయోగించేటటువంటి వాళ్ళకేం దక్కిందండి? వాళ్ళ కొడాలి నానికి 2.5 సంవత్సరాలలో తీసేశాడు మంత్రి పదవి, అంటే ఆయనకి ఏం సెంటిమెంట్స్ లేవు. పేరు నాని 2.5 సంవత్సరాలు తీసేశాడు. అంబటి రాంబాబు సీనియర్ అయినప్పటికీ ఆయనకు మొదటి 2.5 సంవత్సరాలు ఇవ్వాల. ఎందుకు వీళ్ళు ఈ విధంగా ఆయన తత్వం తెలుసు వాళ్ళకి, అయినప్పటికీ రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తూ ఈరోజు వాళ్ళందరూ వచ్చి వాళ్ళ పరువును పోగొట్టుకుంటున్నారు, చాలా దిగజారి ప్రవర్తిస్తున్నారు. నేనైతే చెప్తున్నా అండి, ఇటువంటి వ్యవహార శైలిని ప్రతి ఒక్కరూ ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. పటాన్ గారు, ఒకసారి మళ్ళీ ఇందాక జగన్మోహన్ రెడ్డి ఏ రకమైన థ్రెట్ చేశారో అది ఒకసారి మళ్ళీ విందాం, ఎందుకంటే పదే పదే ప్రజలకి తెలియాలి కాబట్టి మళ్ళీ ఒకసారి ప్లే చేస్తాను. అయిన తర్వాత అప్పుడు మిమ్మల్ని కూడా స్టేషన్ల చుట్టూ తిప్పాడు కదా, ఎక్కడున్నాడో తెలియకుండా తిప్పారు కదా ఊరు, మిమ్మల్ని, ఉమా గారిని, అచ్చెన్నాయుడు గారిని, కొల్లు రవీంద్ర గారిని, చాలా మందిని. ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏంటంటే స్టేషన్ల చుట్టూ తిప్పడం, టూరిస్ట్ బస్ లాగా పోలీస్ జీ బోర్డు పెట్టి మిమ్మల్ని అందరినీ అలాగే తిప్పుదాం అనుకుంటాడేమో. ఒకసారి అది ప్లే చేస్తాను, అయిన తర్వాత మేము మళ్ళీ దాని మీద తీసుకుంటాం. ఒకసారి ప్లే చేయండి. రాధాకృష్ణకి చెప్తా, ఆంధ్రజ్యోతి ఆయన నుంచి ఆయనకు ఎంత బాధనో, దోచుకునేది, పంచుకునేది, తినుకునేది కట్ అయిపోతుంది అని చెప్పి ఆయనకి ఎంత బాధ. వైఎస్ఆర్సీపీ శ్రేణులందరి మీద అన్యాయమైన మాటలు, దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు. అసలు నిజం చెప్పాలంటే నేను ఇదే రాధాకృష్ణకి చెప్తా ఉన్నా, నువ్వు అన్న మాటలు రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చినాక నిన్ను వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో
వైఎస్ఆర్సీపీ కార్యకర్తల భార్యలు అంటే నీకు అంత అలుసుగా కనిపిస్తుందా రాధాకృష్ణ అని చెప్పి నేను చెప్తాను. ఎవరికైనా వాళ్ళకైనా భార్యలు ఉంటారు, వారి భార్యలను ఉద్దేశించి మనలో ఎవరైనా కానీ మనమైనా కూడా అలా మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుందా? ఎవరికి నచ్చదు. నచ్చినప్పుడు అలాంటి మాటలు మాట్లాడేదానికి కనీసం అలాంటి మాటలు మాట్లాడినప్పుడు తప్పు అని చెప్పి కనీసం ఈ నాయకులన్నా చెప్పాలి కదా. ఈ చంద్రబాబు నాయుడు చెప్పడు, ఈ లోకేష్ చెప్పడు, ఇలా దత్తపుత్రుడు చెప్పడు. ఎంత సిగ్గు లేకోకుండా ఆ రాధాకృష్ణ తప్పుడు మాట్లాడితే ఆ తప్పుడు మాటలకు సమర్థిస్తారు వీళ్ళంతా. ఈ స్థాయికి రాజకీయాలు దిగజారిపోతే రేపు పొద్దున ఈరోజు సోషల్ మీడియాలో ఎప్పుడెప్పుడో కమెంట్లు పెట్టినవి అన్ని తీసుకొని వచ్చి పిల్లలందరినీ తీసుకొని వచ్చి స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు, జైళ్ళల్లో పెడతా ఉన్నారు, కోట్ల చుట్టూ తిప్పుతా ఉన్నారు, కొడుతున్నారు. ఇదే రేపొద్దున ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా రేపొద్దున ఇదే జరుగుతుందని ఖచ్చితంగా చెప్తాం. అసలు మహిళల గురించి ఇంత తక్కువగా చూసే కార్యక్రమం, తక్కువగా మాట్లాడే కార్యక్రమం, ఈ పరిస్థితులన్నీ కూడా రాష్ట్రంలో ఎందుకు వచ్చినాయి? రైట్. అది పటేల్ గారు, ఈయన అధికారంలోకి రావాలనుకుంటున్నది రాష్ట్రం కోసం కాదు, ప్రజల కోసం కాదు, లేకపోతే ఇంకేదో ఓడబడి చేద్దాం కాదు. పగ లేకపోతే కక్ష, రెవెంజ్ ఇటువంటి తీర్చుకోవడం కోసం రావాలనుకుంటున్నాడు ఆయన. అధికారంలోకి వచ్చినాకంట చెప్పే కదా, ఇక నేను మళ్ళీ ఎందుకులే, మీరు విన్నారు కదా, రాధాకృష్ణ గారిని తిప్పుతారంట, స్టేషన్ల చుట్టూ తిప్పుతారు, తిప్పిన చోటు తిప్పకుండా తిప్పుతాము, చుక్కలు చూపిస్తాము. ఇది వికే గారు మళ్ళీ వినిపించారు, మళ్ళీ విన్నాం. ఇందాక సోదరి శిరీష గారు మాట్లాడుతూ అమరావతి మహిళల గురించి మీరు మాట్లాడినటువంటి కామెంట్, వేసల రాజధాని అని ఏదైతే కామెంట్ వాళ్ళ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం జరుగుతున్నటువంటి సమయంలో చేసినటువంటి కామెంట్ ఏదైతే ఉందో దానికి చింతిస్తూ బాధపడుతూ మరి జమోరే గారి అర్ధాంగి గౌరవనీయులైనటువంటి భారతిరెడ్డి గారు, సాక్షి టీవీ చైర్పర్సన్ గారు ఏమన్నా క్షమాపణలు చెప్పారా? ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా? క్షమాపణలు చెప్పకపోగా ఏ వ్యక్తి అయితే అంత నీచమైనటువంటి డిబేట్ ని పెట్టి మహిళల్ని, రాజధాని మహిళల్ని వేసలుగా పోలుస్తూ నీచమైన డిబేట్ పెట్టినటువంటి వ్యక్తిని ఇంకా కూడా అదే ఛానల్లో కొనసాగిస్తూ ఇంకా డిబేట్లు నడిపిస్తా ఉన్నారు. ది గ్రేట్ ఉమెన్ గౌరవనీయులైన భారతిరెడ్డి గారు. మీకు ఇంకొక ఏడా అన్న ఇది భువనేశ్వర్ గారిని నోటుకొచ్చి మాట్లాడిన వంశీ గారి ఇంటర్వ్యూ లైవ్ టెలికాస్ట్ చేసి రిపీట్ గా వేసింది కూడా భారతిరెడ్డి గారి సాక్షిలోనే. అప్పుడు కూడా ఆమెమి క్షమాపణలు చెప్పలేదు, చింతించలేదు. కరెక్ట్ సార్. ఇంకో చాలా గొప్ప పని కూడా చేశారండి భారతిరెడ్డి గారు. ఈ కామెంట్ చేసిన తర్వాత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కదా, కేసు పెట్టింది, యాక్షన్ తీసుకుంటే భారతిరెడ్డి గారు కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి సుప్రీంకోర్టు వరకు వెళ్లి న్యాయవాదుల్ని రప్పించి ఏ వ్యక్తి అయితే అంత నీచమైన కామెంట్స్ చేసినటువంటి డిబేట్ నడిపించాడో ఆ వ్యక్తిని కాపాడటం కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్లారు భారతిరెడ్డి గారు. కోర్టులు తగిలేసి ఇండియాలో ఉన్న టాప్ లాయర్లను పెట్టి ఆయన గారిని ఇంకా కూడా వెనకేసుకుని పక్కన పెట్టుకుని ఇంకా నడిపిస్తా ఉన్నారు ఛానల్ ని. ఆ దిక్కుమాలిన అవినీతి రోత లోంచి పుట్టినటువంటి ఆ మురికి ఛానల్. వీళ్ళు ఇవాళ పాఠాలు చెప్తారండి. భారతిరెడ్డి గారు నోరు మెదిపారు ఆ రోజున. ఒక మహిళ ఉండి సాటి మహిళల్ని వేసలుగా పోలుస్తూ ఆమె నడుపుతున్నటువంటి ఛానల్లో అంత నీచమైనటువంటి డిబేట్ పెడితే ఏం యాక్షన్ తీసుకున్నారు భారతిరెడ్డి గారు? మీరు మాత్రం భారతిరెడ్డి గారు కిరణ్ అనే అతను కామెంట్ చేశాడని పొద్దున్నే పోస్ట్ పెడితే సాయంత్రం తీసుకెళ్ళి లోపలేసాం, వేస్తాం. రేపటి రోజు ఇంకెవడన్నా అలా నోటు జారినా వేస్తాం. మహిళ ఎవరైనా సరే, అది భారతిరెడ్డి గారు అని ఇంకెవరైనా సరే మహిళే. ఇప్పుడు లోకేష్ గారు వెరీ క్లియర్, మహిళల పట్ల ఎవరు చిన్న మాట ఆయన చేతులు గాజులు దొరుకుతున్నాయంటే అని అంటేనే ఒప్పుకోట్లా లోకేష్ గారు. కాబట్టి వీఆర్ వెరీ క్లియర్, అవర్ స్టాండ్ ఈజ్ వెరీ క్లియర్. వాళ్ళలా కాదు కదా. రెండోది వికే గారు, అమర్నాథ్ అనే ఒక బీసీ బాలుడు తగలబెట్టేశారండి. దేనికంటే
అమర్నాథ్ తన చెల్లిని రౌడీ మొక్కలు వేధిస్తా ఉన్నారు. తన చెల్లి అక్క అనుకుంటా, అక్క రౌడీ మొక్కలు వేధిస్తా ఉంటే ఆ రోజున సొసైటీ ఎలా ఉండేదో నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ మనకి నీతులు చెప్తా ఉన్నాడే ఈ జమోరే. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పరిపాలన ఏ విధంగా ఉండేది? నడి రోడ్డు పైన మహిళలు తిరగటానికి కూడా అవకాశం లేనటువంటి రోజుల్లో ఒక తమ్ముడు తన అక్కని కొంతమంది ఆకతాయిలు వేధిస్తూ ఉంటే వెళ్ళి వాళ్ళని ప్రభుత్వం ఎటువంటి ఆ రోజున ఏ వ్యవస్థ సరిగ్గా మహిళల పట్ల ఏమీ లేదు కదా, వెళ్ళి ప్రశ్నిస్తే ఆ బాలుడిని తగలబెట్టిన రోజున ఏం చేస్తా ఉన్నాడండి? ఏం న్యాయం చేశాడు ఈ జమోరే? ఇవాళ ఇతను మనకి పాఠాలు చెప్తారా? ఇక స్టేషన్లు చుట్టూ తిప్పేటటువంటి డైలాగ్ అంతేలేండి. పాపం టీనేజ్ లోనే పోలీస్ స్టేషన్ రికార్డులకి ఎక్కినటువంటి బ్యాచ్ కదా ఇది. ప్రశ్నాపత్రాలు దొంగలిస్తూ పాపం మన నూనూగు మీసాలు వచ్చినటువంటి టీనేజ్ లోనే పోలీస్ రికార్డులకి ఎక్కినటువంటి గనుడు కాదు సార్. కానీ ఎంతసేపు ఆ పోలీస్ స్టేషన్ తిరుగుతూ ఉంటది మైండ్ లో. పాపం చాలా చిన్న వయసులోనే ఆ గొప్ప ఘనతని సాధించాడు కదా. ఇప్పుడు ఆ రోజున మమ్మల్ని చాలా మందిని తిప్పాడు. నా కోసం అయితే ఒక పోలీస్ స్టేషన్ ఖాళీ చేయించేశాడండోయ్. ఒక పోలీస్ స్టేషన్ ఖాళీ చేయించేసి నాకు 3rd డిగ్రీ కూడా రుచి చూపించాడు. మీరందరూ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన స్వాతంత్ర సమరయోధులండి మీరందరూ. సార్ ఒక మంచి కోసం పోరాడడం మీలాంటి సిన్సియర్ జర్నలిస్టుల సహకారం అదే ఉంది లేదు. నాదే ఉందిలే. మీ పైన పెట్టలేదా కేసులు? మిమ్మల్ని వేధించలేదా? ఇవాళ ప్రతి ఒక్కరు ఇవాళ విక్రమ్ పూల గారు ఆయన్ని వేధించలేదా? లేకపోతే శిరీష గారిని వేధించలేదా? ఎవరిని వేధించలేదు. అయినా కానీ ధైర్యంగా దమ్ముగా నిలబడ్డాం. ఇక రెండోది అక్టోబర్ 15, 2002 ఆంధ్రజ్యోతి దినపత్రికని పునఃప్రారంభించినటువంటి రోజు రాధాకృష్ణ గారు. అక్టోబర్ 15, 2009 ఏబిఎన్ ఛానల్ ప్రారంభించినటువంటి రోజు. దినపత్రిక ప్రారంభించి 24 సంవత్సరాలు, వచ్చే సంవత్సరం సిల్వర్ జూబ్లీ. ఛానల్ ప్రారంభమై 17 ఏళ్ళు. ఇప్పటి వరకు 24 ఏళ్ల ఆంధ్రజ్యోతి దినపత్రిక చరిత్రలో గాని 17 సంవత్సరాల ఏబిఎన్ ఛానల్ చరిత్రలో గాని ఎవరికి కూడా రాధాకృష్ణ గారి ఆయన వెంట్రుకు కూడా పట్టుకునేటటువంటి ధైర్యం ఈ రోజు ఎవరు చేయలేకపోయాడు సార్. ఈ పోలీస్ స్టేషన్ తిప్పుతాడా? ధైర్యం చేయడం కాదు, ఆయన ఎవరికి అలాంటి ఛాన్స్ ఇవ్వలేదు. అంత నిఖార్సుగా ఉంది వ్యవహారం. ఎందుకు ధైర్యం చేయలేకపోయారంటే మీరు అన్నది సమాధానం. ఎందుకంటే దమ్మున్న ఛానల్, దమ్మున్న పత్రికని ఎందుకంటారు సార్? ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా మీరు ప్రజలకు చేరవస్తారు. ఇవాళ మీ అధికారంలో ఉన్నామండి. ఎన్నిసార్లు ఈ ప్రభుత్వాన్ని ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు తీయండి. ఇవాళ ఏదో ఎవరికో వంత పాడతారు, రాధాకృష్ణ ఏదో భజన చేస్తారు. ఎన్నిసార్లు ఈ ప్రభుత్వాన్ని కడిగవతలు బారలేదు. అవును, తప్పుని తప్పుగా చెప్తారు. మేము వాళ్ళలాగా కాదు కాబట్టి మేము ఒక విమర్శని సద్విమర్శగా తీసుకుని ఏదన్నా మీడియా గాని ఒక మీడియా హౌస్ ఏదన్నా సమస్య ఉందని వేలెత్తి చూపిస్తే మేము దాన్ని పాజిటివ్ గా తీసుకుంటాం. కానీ ఈ జీవోలు తెచ్చి మీడియా గొంతు నొక్కం కదా. ఈ 2 సంవత్సరాల కాలంలో అనేక సందర్భాల్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని విమర్శించారు. ఆయన ఏ రోజు దానిలో రాజీ పడలేదే, ఎవరికి భజన చేయలేదే. చేసే నైజం కూడా కాదు ఆయనది. ఇప్పుడు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు అండి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్ని రకాలుగా ఆయన నిలదీయలేదు. ఆ రోజున ప్రతి ఒక్కళ్ళు గజగజ వణికేవాళ్ళు. చాలా మీడియా హౌస్లు తెలంగాణలో సరెండర్ అయిపోయినాయి. కానీ ఏబిఎన్ సరెండర్ అయిందా? నో, నెవర్. రాధాకృష్ణ గారు కానీ ఏబిఎన్ కానీ ఎవరికి సరెండర్ అయ్యే క్వశ్చనే ఉండదు. అందుకనే వి అడ్మైర్ హిమ్. ఆయన పట్ల గౌరవం మాకు. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి నిజాయితీ, నిర్మోహాటంగా ఉన్నదన్నట్టు నిక్కచ్చిగా మాట్లాడేటటువంటి వ్యక్తి కాబట్టే ఇవాళ మేమందరం ఆయన గౌరవిస్తాం. అటువంటి వ్యక్తిని వీళ్ళు పోలీసు ఏం పీకారు? 5 సంవత్సరాలు ఏంటి ఉతికి ఆరేశారు. 1924 మధ్య అన్ని విప్పి నుంచోబెట్టారు. మొత్తం మీ అవినీతి భాగవతాలని ఫుట్బాల్ ఆడుకున్నారు. ఏం చేశారు? ఏం చేయగలిగారు? రేపు భవిష్యత్తులో ఇంకా మీరు వచ్చేది లేదు. ఇప్పుడు మొన్నేదో అంటా ఉన్నాడు, అమరావతి లేదు, అయ్యేది లేదు, చచ్చేది లేదని. ఇవాళ మేము అంటా ఉన్నాం, ఈ జమ్మరు వచ్చేది లేదు, చచ్చేది లేదు. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. పట్టాభి గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇన్ని
గురువింద గింజలాగా ఇన్ని మచ్చలు పెట్టుకొని తన కింద బ్లాక్ మార్క్స్ పెట్టుకొని మహిళల్ని ఇంతగా కుటుంబ సభ్యుల దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ వాళ్ళ పార్టీ వాళ్ళు ఆయన అందరూ వేధించి కూడా ఇంత నంగనాచి కబుర్లు ఎలా చెప్పగలుగుతున్నారు అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు జనాలు అందరూ ఇంత ఇదిగా విమర్శిస్తున్నారు కదా ఈయన మహిళల గురించి మాట్లాడడం ఏంటని. మీరు చాలా దగ్గరగా చూశారు కదా, అంత మహిళల్ని వేధించి ఇంట్లో వాళ్ళని బయట వాళ్ళని కూడా వేధించిన జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అండి ఇలా ఆశు కవిత్వంలాగా చెప్పగలుగుతున్నాడు మాటలు? ఎలా సాధ్యం ఇది? ఆయన ఏమన్నా ప్రిపేర్ అవుతాడా లేకపోతే బేసిక్ గానే మంచి యాక్టరా? ఆయన నమ్ముకున్న విద్య, ఆహా, సక్సెస్ అయిన విద్య కూడా అది. ఓకే, కన్న తల్లిని కూడా నమ్మించగలిగాడు కదా ఇదే విద్యతోటి. అవును, ఇదే విద్యతోటి 2014-19 ఎన్నికల్లో కూడా నమ్మించగలిగాడు కదా ప్రజల్ని. అవును, అలాంటి వాళ్ళని కూడా నమ్మి మోసపోయాం కదా. కాబట్టి నమ్ముకున్న విద్య ఒక అమాయకంగా మాట్లాడితే నడుస్తుంది అనేటటువంటిది ఆయన కొన్నిసార్లు సక్సెస్ అయ్యాడు. 2024లో ప్రజల ముందు చాలా బొక్కబోర్లా పడ్డాడు. నమ్ముతారని అనుకున్నారు, కానీ ప్రజలు ఇతని నిజ స్వభావాన్ని చాలా బాగా అర్థం చేసుకున్నారు. ఇక ఒకసారి అర్థం చేసుకున్నాక మళ్ళీ ప్రజలకి మాయ మాటలు చెప్పలేం. కానీ ఈయన అందుకనే చాలా కష్టపడి చెప్పబోతున్నాడు. ఇప్పుడు ఇంతకుముందు సహజంగా అలవోకగా మాట్లాడేసేవాడు, కానీ ఇప్పుడు కష్టపడాల్సి వస్తుంది. జనం నమ్మట్లేదు, ఎదురుగా ఉన్న కార్యకర్తల నాయకులే నమ్మట్లేదని వాళ్ళు మొక్కలు చెప్తున్నాయి కదా. కాబట్టి ఆయన మాట్లాడటానికి కొద్ది కష్టం అవుతుంది. అయినా కూడా పాత విద్య, నమ్ముకున్న విద్య, అందులో నైపుణ్యం సాధించినటువంటి విద్య, అది తప్ప మరేది మనకి రాని విద్య. కాబట్టి దాన్నే నగిశీలి చెక్కడం, దాన్నే మరొక రూపంలో ప్రయోగించడం, అంటే తనకి ఏది గుర్తు లేనట్టు, తనకి ఏమీ తెలియనట్టు, అసలు మహిళల పరిస్థితిని ఇంత దిగజార్చింది ఎవరు అనేటటువంటి తనకి తెలియదా? కుటుంబంలో మహిళలు గుర్తుకురారా? మాట్లాడేటప్పుడు ఇవన్నీ గుర్తుకొస్తాయి, కానీ అన్నిటినీ లోపల మనసులో ఉన్నటువంటి అన్నిటినీ తొక్కిపట్టి తన అసలు స్వభావం కనపడకుండా ముసుగు వేయటంలో చాలా అందవేసిన చెయ్యి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన ఎన్ని మాటలైనా చాలా అమాయకంగా మాట్లాడగలుగుతారు. కాబట్టి ప్రజలు ఒకసారి అర్థం చేసుకున్నారు కనుక ఖచ్చితంగా ఈ నాన్నప్పులు అనే టైప్ అయిపోయింది. ఈయన నిజం చెప్పినా ఎవరు ప్రజలు నమ్మలేనటువంటి ఒక పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈయన ఏదో అనుకుంటున్నారు, కానీ ఇవన్నీ కూడా సాగేటటువంటి ఆటలు కాదు. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకించి వాళ్ళ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి మీద ఎగిరినటువంటి తీరు చూస్తుంటే నిజంగా మహిళల గురించి మాట్లాడినందుకు అంటున్నాడని ఎవరికైనా అనిపిస్తుందా? తిప్పిన స్టేషన్ తిప్పకుండా తిప్పుతాం, చుక్కలు చూపిస్తాం, ఇలాంటి డైలాగులు ఎందుకు వస్తాయి? లోపల ఏదో రగులుతోంది నీకు. ప్రతిసారి ప్రతి వారం కొత్త పలుకులో ఏదో ముళ్ళు గుచ్చుతున్నాడు కనుక రాధాకృష్ణ గారు మీకు ఆ అక్కసునంతా ఇవాళ బయట పెట్టుకున్నారు. ఒక్క మాట గురించి, మహిళల గురించి ఒక్క మాట మాట్లాడితేనే మీరింత ఒక తిప్పి చూపిస్తాము, లేకపోతే చుక్కలు చూపిస్తాము అనే వాళ్ళైతే కన్న తల్లి మీద చెల్లి మీద మాట్లాడినప్పుడు ఆ రోషం ఉండాలి కదా. ఆ రోషం లేకుండా ఇప్పుడు ఎందుకు వచ్చింది రోషం? మీ అవినీతి అక్రమాలు, మీ వ్యవహారాలు, రాజధాని మీద మీ పిల్లి మొగ్గలు ఆంధ్రజ్యోతి ఎండగడుతుంది కాబట్టి అది కూడా ఏదో చెప్పనట్టు, టచ్ చేసి చెయ్యనట్టు కొంతమంది జర్నలిస్టులు అట్లా ఆటలు ఆడగలరు. కానీ రాధాకృష్ణ గారు ముక్కుసూటిగా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడతారు గనక రాధాకృష్ణ గారిని దెబ్బేయాలి, రాధాకృష్ణ గారికి సంబంధించినటువంటిది ఒక రచ్చ చేయాలి అనేటటువంటి ఒక ప్రయత్నం ఈ రోజు చేశారు. ఇంకొకటి, క్యాడర్ కి సంబంధించి ఆయన మాట్లాడుతుంది. వైసీపీ మీద క్యాడర్ ని చాలా సోషల్ మీడియాకి సంబంధించి కేసులు పెట్టారు. ఎందుకు పెట్టారండి కేసులు? ఎప్పుడెప్పుడో తిరగేసి కేసులు పెడుతున్నారు. ఎప్పటి నుంచో ఆడవాళ్ళ మీద, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, సంబంధం ఉన్నటువంటి కార్యకర్తల మీద, ఏ సంబంధం లేనటువంటి మహిళల మీద పచ్చి బూతులతో పెట్టినటువంటి పోస్టులు ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత లోకేష్ గారు, చంద్రబాబు గారు సీరియస్ గా తీసుకుని, పవన్ కళ్యాణ్ గారు కూడా సీరియస్ గా తీసుకుని కేసులు పెట్టాలి అని ఒక నిశ్చితమైనటువంటి అభిప్రాయం తీసుకున్న తర్వాత మొదలైన అరెస్టులు పెట్టింది. థర్డ్ డిగ్రీలు ప్రయోగించలేదుగా, లేదు కదా, అవకాశం కూడా లేదు కదా. సోషల్ మీడియా పోస్టుల మీద అసలు అరెస్టులు చేసి థర్డ్ డిగ్రీ పెట్టాల్సినటువంటి అవకాశమే లేదు కదా. మేము అదే గొడవ పెట్టుతున్నాం మహిళలను అందరం కూడా. ఇవాళ న్యాయస్థానం ఒక రకంగా అన్యాయం చేస్తోంది అని, మహిళలను కించపరచడం అంటే ఒక రకంగా హత్య చేసినట్టే. కానీ సోషల్ మీడియా పోస్టులు అంత తేలిగ్గా ఎట్లా తీసుకుంటారు చట్టం అనేటటువంటిదే మా ఆర్గ్యుమెంట్ కూడా. అట్లాంటిది కేసులు, ఇప్పుడు జరుగుతున్నటువంటి కేసులు, అరెస్టులు ఏమన్నా ఉన్నాయి అని అంటే మహిళలు కించపరిచే పోస్టుల మీద తప్ప మరొక దాని మీద లేదే. అవును అవును, దాన్ని కూడా చేయొద్దంటున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. అంటే చేయొద్దంటూనే ఒక రకంగా ఒప్పుకున్నాడు. మా హయాంలో బాగా పెట్టారు అప్పుడు పోస్టులు,
అవన్నీ తీసి ఇప్పుడు పెడుతున్నారు, వేధిస్తారు మా వాళ్ళు అంటే ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటున్నాడు మా వాళ్ళు అప్పుడు ఇట్లా పెట్టారు అని. అవన్నీ గుర్తున్నాయి అనమాట. అంటే చెప్పి పెట్టించినవి కొన్ని అయితే ఈయనకు తెలిసి పెట్టినవి కొన్ని అనమాట. ఒక్క నిమిషం పద్మ గారు, దాంతో పోలిస్తూ ఒక్క మాట చెప్పండి. రాధాకృష్ణ గారిని చుక్కలు చూపిస్తాం, దాంతో పోలిస్తున్నారు. ఇదేంటంటే సోషల్ మీడియా అరెస్ట్ అయినటువంటి కార్యకర్తల్ని ఓపికగా పరామర్శించడం, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడం, ఇదంతా మన వల్ల కాని పని కదా జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి ఒకసారి రెచ్చగొట్టేస్తే మిమ్మల్ని చేసినట్టే రాధాకృష్ణ గారిని కూడా చుక్కలు చూపిస్తానంటే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. ఆయన చుక్కలు చూడ్డా ఇక్కడ మనం ఖాళీగా లేం కానీ మన పని మనకు చాలా పనులు ఉన్నాయి కానీ. రైట్. శిరీష్ గారు, పాదయాత్ర కూడా చేస్తారంట ఇలాంటి అంశాల మీద మళ్ళీ. మరి ఈసారి పాదయాత్ర మీ ఊరి మీదుగా వెళ్తారేమో. అదే అమరావతి మహిళలను వేసేయాలన్నారు ఒకటి. ఇంకొక మాట మర్చిపోయాం సార్, అదే సజ్జల శంకర జనత అన్నారు మమ్మల్ని. అవునవునవునవును. ఆ నెక్స్ట్ డేనే ఎంత భయం లేని వాళ్ళంటే నిజంగా ఆవిడ అంది కదా కొవ్వు దించుతామని, నిజంగా దించాల్సింది వీళ్ళకి. శంకర జనత నెక్స్ట్ డే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరి అన్నారు. అంటే ఎంత భయం లేకుండా వస్తున్నారు వాళ్ళు, ఆ మాటలకు అర్థం అవుతుంది సార్. ఇకపోతే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మనం మర్చిపోయాం. ప్రసన్న కుమార్ రెడ్డి అని వీళ్ళ లీడర్, ఏ విధంగా ఎంత జుగుప్సాకరమైనటువంటి మాటలు సార్ అతను మాట్లాడింది పబ్లిక్ గా. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం. అసలు షర్మిలమ్మ ఏమన్నారు, షర్మిలారెడ్డి గారు ఆ అన్న అనే పదాన్ని కళంకం. నిజంగా అమ్మలోని నాన్నలోని నా తీసుకొని అమ్మలోని ఆప్యాయతని నాన్నలోని బాధ్యతను నెరవేర్చేవాడే ఒక అన్న అవుతాడు సార్. దానికి నిదర్శనం మా లోకేష్ అన్న నేను ఘంటాపదంగా చెప్పగలను సార్. ఎందుకంటే ఒక ఆడబిడ్డ మీద పోస్ట్ పెట్టే, వైసీపీ హయాంలోనే పోస్ట్ పెడితే ఎవరో కాదు సార్, నేనే సార్ కళ్ళ నీళ్లు పెట్టుకొని ఒక చిన్న మెసేజ్ పెడితే లోకేష్ అన్నకి, అన్న ఇలాగ పోస్ట్ పెట్టారు, ఇది నేను వాట్సాప్ లో కూడా నేను సెండ్ చేయలేను, ఫేస్ మార్ఫింగ్ చేసి పైన శిరీష అని కూడా రాశారు, ఎవరైనా గుర్తుపట్టరని, ఇలాంటిది నేను సెండ్ చేయలేనన్నా అని చెప్పి రాస్తే వెంటనే ఆఫీస్ కి పిలిపించి ఇమ్మీడియట్ గా ఎస్పీ గారికి ఫోన్ చేసి ఎఫ్ఐఆర్ కట్టించారు సార్. ఆ తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డి మనుషులు వాళ్ళని కనీసం ఏం చేయనీయకుండా, వాళ్ళని అడ్డుకొని అరెస్ట్ చేయనీయకుండా, కనీసం వాళ్ళ ఒక్క మాట కూడా అన్నేయకుండా అడ్డుకున్నారు సార్. అది వాళ్ళ నైజానికి నిదర్శనం. వెంటనే ఆడపిల్లల కన్నీరుని చూసి చెల్లించిపోయి పిలిపించి తగిన బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తి మా లోకేష్ అన్న సార్. అన్న అనే పదానికి అర్థం తెలుసుకోవాలంటే ఇలాంటి జుగుప్సాకరమైన మనుషులు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మళ్ళీ జన్మెత్తినా గానీ వాళ్ళకి అర్థాలు తెలియవు. ఇకపోతే మన ఆర్కే గారి గురించి, రాధాకృష్ణ గారి గురించి ఈయన అన్న మాటలు నాకు నిజంగా నవ్వు వస్తున్నాయి సార్. ఎందుకంటే ఒకవేళ ఆయన ఎలాగో జగన్మోహన్ రెడ్డి ఆత్మలతో మాట్లాడతాడు కాబట్టి ఈ రోజు నైట్ వాళ్ళ నాన్నగారిని పిలిపించుకుంటే వాళ్ళ నాన్నగారు వచ్చి చెప్తారు ఆర్కే గారి గురించి, రాధాకృష్ణ గారి గురించి, గతంలో నేను బుల్డోజర్లను పంపించానయ్యా, నేనే ఏం చేయలేక కూర్చున్నాను, ఎందుకంటే ఆయన వైపు నీతి న్యాయం పక్షాన్ని నిలబడతారు కాబట్టి మనం ఏం చేయలేము, సెంట్రల్ గవర్నమెంట్ నుండి మనకు సపోర్టెడ్ పార్టీ అప్పట్లో సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న సోనియా గాంధీ గారు ఉన్నా కూడా నీతి జోలికి నిజాయితీ జోలికి వెళితే ఏం జరుగుతుంది, అదే నాకు ఆ రోజు జరిగింది కాబట్టి నువ్వు కూడా కామ్గా కూర్చొని పాపం ఈయన అలాగే ఆత్మలతో మాట్లాడతారు కదా, అలాగే ఈ రోజు పాపం ఆయన గనక ఒకవేళ వాళ్ళ నాన్నగారిని పిలిపించుకుంటే చెప్తారు అది చరిత్రే సార్, గతంలో జరిగిందే, ఇది నేనేదో కొత్తగా చెప్పింది కదా, మీకు కూడా తెలిసే ఉంటది. ఇంకొక మాట సార్, పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి నిజమే సార్ వీళ్ళకి అలవాటైన విద్య, ఆడపిల్లని చూడకుండా మా ఆడబిడ్డల్ని ఎంత మందిని ఏ స్టేషన్ కి తీసుకెళ్తున్నారు కూడా తెలియకుండా ఇష్టారాజ్యంగా తిప్పించి ఎక్కడికో తీసుకెళ్లేవాళ్ళు. దళితుల మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి అంత గనులు వీళ్ళు చేతులకు సంఖ్యలేసి జైలుకు పంపించారు సార్ దళితులని ఎస్సీ ఎస్టీ కేసు, దళితుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి. ఇకపోతే ఈయనేంటి మేము కూడా అలాగ అంతు చూస్తా ఉన్నారు కదా సార్, ఈయన అధికారానికి వచ్చేది అంతులు చూడటానికి, రఫా గంగమ్మ జాతరలో పొట్టేలు నరికినట్టుగా రఫా నరికేయడానికి, వీటి కోసం ఈయన అధికారంలోకి వస్తాడు. నిజంగా మా ఏరియా నుండి నిజంగా ఆయనకి ఏమాత్రం ధైర్యం ఉన్నా పాదయాత్ర అనేది చేస్తానంటున్నాడు కదా, మొదలు పెట్టమనండి. ఏం జరిగినా ఈవెన్ గౌరవ ముఖ్యమంత్రి గారు వాస్తవానికి మాకు తెలుగు మహిళలుగా పార్టీ క్రమశిక్షణ లైన్ అనేది ఒకటి ఉంటుంది సార్, దాన్ని మేము క్రాస్ చేయం. కానీ ఒక ఆడబిడ్డగా, రోషన్ గల ఆడబిడ్డలుగా మా అమరావతి మహిళలు ఏ విధమైనటువంటి సమాధానం చెప్తారు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చరిత్రలో మనుపురాని విధంగా మేమైతే చెప్తాం. సైడ్ గింజుకుంటున్నారు. ఏ ఆడబిడ్డలుగా ఆ రోజు కనపడలేదా, మాటలు అన్నప్పుడు కనపడలే, ఇలాంటి వాళ్ళని ప్రజల్లో తిరగనిస్తే ప్రజలకు కూడా ఏదో అంటారు కదా సార్, 10 రోజులు విని అలవాటు అవుతుందని, ఇలాంటి బ్యాచ్ ఈ చిల్లర బ్యాచ్ ని తయారు చేయడానికి తయారయ్యాడు సార్ జగన్మోహన్ రెడ్డి. రైట్ శిరీష్ గారు, ఒక్క నిమిషం. విక్రమ్ గారు ఇక్కడ ఇవాళ మాట్లాడుతూ ఇంకోటి కూడా చెప్పాడు, ఇవి గోల్డెన్ వర్డ్స్ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వచ్చిన
ఆణిముత్యాలు ఏంటి అంటే, రాజధానిగా బెస్ట్ ఆప్షన్గా ప్లాన్ ఏ కింద వైజాగ్ చెప్పారు. అప్పుడు ఏది వైజాగ్ చెప్పాను, న్యాయ రాజధానిగా కర్నూలు చెప్పాను, లెజిస్లేచర్గా అమరావతి చెప్పాను. ఇది ప్లాన్ ఏ అప్పుడు. తర్వాత ప్లాన్ బి కింద ఇక్కడే పెట్టాలి అనుకుంటే మావిగన్, ఇది ప్లాన్ బి. నాకు ఏంటండి, ఏమైనా ప్రాబ్లమా? వికే గారు, ప్రాబ్లమా ఏమన్నా? వినపడుతుందా? హలో హలో, స్పీకర్ వాల్యూమ్ డౌన్ చేయి నాకు. ఇది హలో విక్రమ్ గారు వినపడుతుందండి? కట్టేది. హలో యా, విక్రమ్ గారు వినపడుతుందా సార్? హలో 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 విక్రమ్, రైట్. విక్రమ్ గారు వినపడుతుందా? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు విక్రమ్ గారు, ఇప్పుడు ఆయన ఇవాళ మాట్లాడిన దాంట్లో ఇంకొక అంశం ఏమంటాడంటే, రాజధాని బెస్ట్ ఆప్షన్ గా అప్పుడు నేను ప్లాన్ ఏ కింద 3 రాజధానులు, అదే వైజాగ్ కర్నూలు అవి చెప్పారు కదా, 3 రాజధానులు చెప్పాను. లేదు అమరావతిలో పెట్టాలనుకుంటే ప్లాన్ బి కింద ఇప్పుడు మావిగన్ చెప్పాను అంటాడు. మరి 2016లో అప్పుడు అమరావతిలో మాకు రాజధాని ఓకే అని చెప్పింది ఏ ప్లాను? 3 రాజధానులు ప్లాన్ ఏ, మావిగన్ ప్లాన్ బి. మరి అమరావతికి ఓకే చెప్పింది ఏ ప్లాన్? నాకు అర్థం కాల. కెన్ యూ ప్లీజ్ అనలైజ్ హిస్ ప్లాన్స్? ఒకటండి, వికే గారు వినపడుతుందా? వినపడుతుంది, చెప్పండి. వినపడుతుందా? వినపడుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నేను మొదట్లో చెప్పానండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఏంటంటే ప్రజాస్వామ్యం మీద ఎటువంటి నమ్మకం లేదు, దాని గురించి తెలియదు. ఎందుకంటే ఇవాళ ఆయన ఎన్ని ప్లాన్స్ అయినా కానివ్వండి, ఆయన మైండ్ నుంచి పుట్టింది కాదు. కనీసం వాళ్ళ పార్టీ నాయకులతోనో మిగతా వాళ్ళతోనో చర్చించి ఇవాళ మనం ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకుందామని అక్కడ ఏమైనా చర్చించి దాన్ని ముందుకు తీసుకొచ్చాడు అనుకోండి, దానికి ఎటువంటి అభ్యంతరం ఉండదు ఎవరికి. కానీ రోజుకొక ఇది ఆయనంతటా ఆయనే తీసుకొచ్చేసి మావిగన్నని ఇంకేదోనని చెప్పడం ద్వారా ఆయన, అందుకే కదా ఇవాళ రాధాకృష్ణ గారు ఏం చెప్పారు, ఆయన ఏం చెప్తే వీళ్ళు తందాని అంటున్నారు. అలా కాదు కదా, ఒక విస్తృత స్థాయి సమావేశం లాంటిది పార్టీలు ఏర్పాటు చేసుకొని ఇదిగో ఈ ప్లాన్కి ఈ విధమైనటువంటి లాభాలు ఉంటాయి, దీనికి ఉంటుందని మీ అభిప్రాయాలు ఏంటని నాయకులను అడిగి నాయకుల సలహాలు సూచనలు తీసుకొని ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటే దాన్ని మనం ఒక రాజకీయ పార్టీగా అర్థం చేసుకోవచ్చండి. కానీ ఏమీ లేదు అక్కడ. ఎవరితో ఆయన చర్చించడు, కార్యకర్తలు కలవడు, నాయకులను కలవడు, ఒక చర్చ ఉండదు. మొన్న పార్లమెంట్లో నేను చూశాను, చాలా ఆశ్చర్యం ఏంటంటే మిథున్ రెడ్డి గారు ఏం చెప్తున్నాడు, మాకు ఈ బిల్లు సమ్మతం కాదన్నాడు. ఏంది, కనీసం పోనీ ఆ బిల్లులు ఏముండాలో చెప్పటం లేదు. అంటే కనీసమైనటువంటి ఒక ఎక్సర్సైజ్ కానీ ఒక అధ్యయనం కానీ ఏదైనా చెయ్యాలి, ప్రజల పట్ల ఒక కన్సర్న్ ఉండాలి అనేటువంటిది, ఒక ఆల్టర్నేటివ్ ఏదైనా సూచించాలి అనేటువంటిది ఏం లేదండి. వాళ్ళ చేసిన తప్పులు, గతంలో తను చేసినటువంటి పొరపాట్లు తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదు. ఆయన ఎక్కడా కూడా చెప్పలేదు మనం ఈ తప్పులు చేశాము కాబట్టి ప్రజలు మనకి ఈ శిక్ష విధించారు ప్రజాస్వామ్యంలో అని లేకుండా ఇవాళ మళ్ళీ అయినా నేను ప్రజల దగ్గరికి వెళ్తానంటున్నాడు. వెళ్ళనివ్వండి, ఏ విధంగా వెళ్తాడు అంటే ఒక పాదయాత్ర మళ్ళీ చేస్తే నాకు అధికారం వచ్చేస్తుంది అంటున్నాడు తప్ప ఏ విధమైనటువంటి ఒక ఆయనలో ఒక కనువిప్పు కానీ ఒక రియలైజేషన్ కానీ ఎక్కడా లేదు. ఇక చివరిగా అంటే ఇంకొక సందర్భంగా చెబుతా, మన భారతీయ సంస్కృతిలో అన్నా చెల్లెళ్ల సంబంధాన్ని అద్భుతంగా గద్దరు ఒక పాటలో చెప్పాడు, తోబుట్టు రుణం అనేటువంటిది.
ఆ తోబుట్టు రుణం ఏ విధంగా తీర్చుకుంటానంటే నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ నీ తోబుట్టు రుణం తీర్చుకుంటానని అన్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వారి తల్లి గారి పట్ల వాళ్ళ చెల్లెల పట్ల వ్యవహరిస్తున్న తీరుని ఆ పార్టీ నేతలు అర్థం చేసుకోవాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి. అంటే తోడబుట్టిన దాన్ని కూడా ఆయన తిట్టించడం కానివ్వండి, విమర్శించడం కానివ్వండి, ఎంత చాలా దారుణంగా ఆయన దేనికోసం ఏం ఆశించి చేస్తున్నాడు ఈ విధంగా అనేటువంటిది కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇందాక మీరు అన్నారు ఆయన ఏదో కలలు కంటున్నాడు మళ్ళీ ఏదో అధికారంలోకి రావాలని. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ కూడా ఆ 5 సంవత్సరాల వల్ల ఎంత నష్టపోయింది ఈ రాష్ట్రం అనేటువంటిది ప్రజలందరూ గ్రహించారు. ఇవాళ ఒక రాష్ట్రం ఒక గాడిలో పడింది, ఒక పేస్లో వెళ్తుంది, కానీ దాన్ని దెబ్బ కొట్టడానికి వాళ్ళ రాష్ట్రంలో మళ్ళీ శాంతి భద్రతలో ఇబ్బందులు కలగజేయాలి, ఒక చిచ్చు పెట్టాలి అనేటువంటి ఒక దుర్బుద్ధితో ఈ రకమైనటువంటిది ఒక వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. ఆ ట్రాప్ లో పడద్దండి, ఎవరు కూడా పడద్దు అనేటువంటిది నా అప్పీల్ అండి. పటాబ్ గారు ఏమన్నా ఫైనల్ గా ఈ ప్లాన్ ఏ, ప్లాన్ బి వీటి మీద ఏమన్నా ఒక 1 minute ప్లీజ్. జగన్మోహన్ రెడ్డికి ప్లాన్ ఏలు ప్లాన్ బిలు ఉండేది ఒకటే ప్లాన్ డి, దోచుకోవటమే. దోచుకునే ప్లానే ఆయనకు ఉండేది, వేరే ఏబిసిలే ఉండవు. ప్లాన్ డి దోచుకో. కాబట్టి దానికోసమే స్కెచ్లన్నీ వేస్తా ఉంటాడు ఆయన. అందుకనే కదా ఆయన ప్రతి స్కీమ్ వెనక ఒక స్కామ్ ఉంటుందని చెప్పి మనం గతంలో అనేక సార్లు చర్చించుకున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సూట్ అయ్యేది ప్లాన్ డి మాత్రమే, అది దోచుకోవటం. అంతకు మించి వేరే చిన్న ఇది కూడా వచ్చింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి వేమూరి రాధాకృష్ణపై కక్షపూరిత వ్యాఖ్యలు. రెడ్ బుక్ కాదు, అందరి పేర్లు రక్తంతో రాసుకుంటామంటూ వైసీపీ నేత మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి బెదిరింపులు. రక్తం చాలా ఎక్కువ ఉంటే అలాగుంటుంది, మరి ఏం చేస్తాం. 2029లో అధికారంలోకి రాగానే ఏబిఎన్ ఛానల్ ఆంధ్రజ్యోతి పత్రికను రద్దు చేసేలా తొలి సంతకం మిమ్మల్ని తగలే తొలి సంతకాలు వీటి మీద పెడతారంట. అసలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక చిన్న దాన్ని ఏమంటారు, ఒక చిన్న ఇన్ఫర్మేషన్. సాక్షి టీవీ దేంతో నడుస్తుందో తెలుసా? ఇప్పుడు కోర్టు స్టే మీద నడుస్తుంది. అది కూడా అందులో పనిచేసే ఉద్యోగుల పుణ్యమాని నడుస్తోంది. మీ నాయకుడు చేసిన నేరాలకు, ఆర్థిక నేరాలకి ఆ ఛానల్ లైసెన్స్ రెన్యువల్ చేయడానికి కేంద్ర హోంశాఖ నిరాకరిస్తే రెన్యువల్ చేయడానికి ఛానల్ మూసేయమని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నోటీసులు పంపిస్తే 4 సార్లు 5 సార్లు కోర్టులో స్టే ఎక్స్టెండ్ చేసుకుని తర్వాత ఎంప్లాయీస్తో పిటిషన్ వేశారు. ఎందుకు? ఈ ఛానల్ మూసేస్తే మా జీవితాలు ఉపాధి లేకుండా రోడ్డున పడతాం కాబట్టి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో స్టే ఇవ్వండి అని స్టే తెచ్చుకుని ఉద్యోగుల పేరుతో బతుకుతోంది మీ ఛానల్. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు, ఈ విషయం మీకు తెలియదు అనుకుంటా. ఆంధ్రజ్యోతిని రద్దు చేయమని తొలి సంతకం పెడతాం, పెట్టండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ని రద్దు చేయమని పెట్టండి సంతకం. మీరు గెలిచి అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ని రద్దు చేయమని సంతకం పెట్టించుకోండి మీ ఊరితో. ఎందుకంటే టీడీపీలో పుట్టారు, తెలుగుదేశంలో పుట్టారు, తెలుగుదేశంలో పెరిగారు, ఇవాళ అక్కడికి వెళ్ళగానే మొత్తం రివర్స్ అయిపోయారా? మరి ఇంత దారుణమా ఏంటి? విక్రమ్ గారు ఏంటి అంటే సిస్టమ్స్ ఏ విధంగా వర్క్ అంటే పనిచేస్తాయో కూడా తెలియనట్టు, అంటే అది కరెక్ట్. అంటే చాలా దురదృష్టకరం. ఎంత వెంజన్స్, ఎంత కక్ష సాధ్యం అంటే ఒక మీడియాని రద్దు చేయమని సంతకం పెడతాడంటే ఈయన. వీళ్ళకు మీడియా ఉంది, వీళ్ళు మీడియా గురించి మాట్లాడతారు. మళ్ళీ ఎందుకులే ఇట్లాంటి వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడడం మనకి కూడా గౌరవం కాదు. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ విక్రమ్ గారు, పట్టాభి గారు అండ్ పద్మ గారు, శిరీష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ డిబేట్. మళ్ళీ రేపు